నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో నెక్స్ట్ 7 పవర్ఫుల్ డేస్. ఎందుకు ఇవి నెక్స్ట్ 7 డేస్ చాలా పవర్ఫుల్? ఎందుకు అంటే మనం కొన్ని చేయబోతున్నాము, దీనివల్ల మన డేస్ ఇంకా చాలా పవర్ఫుల్గా తయారవబోతున్నాయి అన్నమాట. మనం చేస్తున్నాము, కానీ మనం చేస్తుంటే మనకి రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పీపుల్ ఇవి ఉన్నాయి కదా, ఆ విధంగా ఇది రైట్ టైం నడుస్తుంది. ఇది చాలా ఆస్పీషియస్ డేస్ అనమాట. ఈ 7 రోజులు చాలా ఆస్పీషియస్ డేస్ నడుస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో అందుకని మనకి మంచి టైం వచ్చినప్పుడు మనం కూడా ఒక మంచి ఎనర్జీస్లోకి వెళ్ళి మనం ఏదైనా చేసినామంటే దాని రిజల్ట్ కూడా చాలా పవర్ఫుల్ అవుట్కమ్ అనేది మనం పొందగలుగుతాం అన్నమాట. సో ఏ విధంగా మనం ఈ నెక్స్ట్ 7 డేస్ మనకు చాలా పవర్ఫుల్ డేస్ అంటే, మనం ఏదన్నా కానీ స్పిరిచువల్ ప్రాక్టీస్, ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ కూడా కావచ్చు, మన లైఫ్లో మనం ఈ పర్టికులర్ టైంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మనం ఏం చేయొచ్చు అంటే మనం ఎదగచ్చు అనమాట. ఏ విధంగా ఎదగచ్చు అంటే మన ఓవరాల్ వెల్బీయింగ్ అనేది మనకి ఇంకా బెటర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది చాలా పవిత్రమైనది. మన ఇన్నర్ ఫ్లేమ్, మన లోపల నుంచి మనకి ఏదైతే అనిపిస్తుందో దట్ ఈస్ డ్రైవింగ్ అవర్ సెన్సెస్ నవ్. ఇప్పుడు ఏంటంటే మన సెన్సెస్ అంటే ఏంటి? టచ్, మనకి టేస్ట్, హియరింగ్, సైట్, చూడడము, స్మెల్ చేయడము, వీటితో పాటు మనకి ఇంకొక సెన్స్ కూడా ఉంది. ఏంటది? మన 6th సెన్స్. అదే మోస్ట్ పవర్ఫుల్ సెన్స్. సో మన ఇంట్యూషన్. సో దీన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాలనుకున్నా, మనం ఏదైతే ద లైట్ దట్ ఈస్ మెంట్ టు షైన్ త్రూ అస్, మన ద్వారా ఏదైతే బయటికి వ్యాపించాలో, ఏదైతే ఇతరులకి స్ప్రెడ్ అవ్వాలో, ఇన్ఫెక్షియస్ స్మైల్ అంటారు. కొంతమంది నవ్వుతుంటే అది ఎంత సీరియస్గా ఉన్నా కానీ వాళ్ళు నవ్వు చూసి, లేదు మనకి ఎంత దుఃఖం ఉన్నా, ఎంత బాధ ఉన్నా కానీ వాళ్ళు నవ్వేది చూసి మనం కూడా హ్యాపీగా నవ్వుకుంటాం అనమాట. మన కష్టం అంతా పక్కకు పెట్టేస్తాం. సో అలాంటి నవ్వు, అలాంటి పీపుల్ని ఇన్ఫెక్షియస్ స్మైల్ అంటారనమాట. అంటే ఒక్కరు చేయడం మొదలు పెడితే మిగతా అందరూ దాన్ని చేయడం మొదలు పెడతారనమాట. సో ఆ విధంగా వాట్ ఈస్ దట్? మీలో ఉన్న ఆ లైట్ ఏంటి? దట్ ఈస్ మెంట్ టు షైన్ త్రూ అస్. మన ద్వారా అది బయటికి రావాలి. ఏంది అది? సో ఇక్కడ మీ యువర్ స్పిరిట్ ఈస్ ఆస్కింగ్ యూ టు ఇంప్రూవ్. మీరు ఇంప్రూవ్ అవ్వండి, మీరు ఎదగండి, మీరు రిఫైన్ అంటే ఏంటి? కల్మషాలు ఏమన్నా ఉంటే వాటిని తొలగించేసి ఆ రిఫైన్మెంట్లోకి రండి. సో ఆర్గనైజ్డ్గా ఉండండి. ఆర్గనైజ్డ్ అంటే మనం ఏం నిర్వహించాలి. సో ఆ విధంగా మనం ఏం చేయాలి, ఎలా ముందరికి వెళ్ళాలి. సో మీరైతే యూ హ్యావ్ టు ఇంప్రూవ్, యూ హ్యావ్ టు కమ్ టు దట్ రిఫైన్మెంట్ అండ్ యూ హ్యావ్ టు ఆర్గనైజ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్స్. మీ లైఫ్లో వాట్ ఎవర్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ హెల్త్ కావచ్చు, ఓవరాల్ వెల్బీయింగ్ కావచ్చు, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కావచ్చు. సో ఇక్కడ హెల్త్ ఈజ్ వెల్త్, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం చాలా హెల్తీగా ఉంటామో అప్పుడు మనం చాలా వెల్తీగా తయారవుతాము. సో ఆ విధంగా మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని ఓవరాల్ వెల్బీయింగ్ అన్ని విధాలుగా, రిలేషన్షిప్స్ కావచ్చు, ఫినాన్సెస్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఏదన్నా కానీ ఈ టైం అయితే చాలా చాలా మంచిగా ఉంది. అండ్ ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనం ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ని ఇంప్లిమెంట్ చేస్తామో ఈ వారం రోజులు మనం ఏ ఏరియా ఆఫ్ లైఫ్లో మనం స్ట్రగుల్ అవుతున్నామో, పోరాడుతున్నామో, అంటే నాకు మంచి రిలేషన్షిప్స్ కోసం పోరాడుతున్నాను, లేకపోతే నేను ఫినాన్షియల్గా పోరాడుతున్నాను. సో ఈ పోరాటానికి మనం శక్తిని ఇస్తున్నాం అన్నమాట. శక్తినిచ్చి మనకు కావాలనుకున్న రిజల్ట్స్ని మనం పొందగలుగుతాం అన్నమాట. సో యూ హ్యావ్ టు ప్రయారిటైజ్. యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ దీస్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైవ్స్. ఏది అంటే మన హెల్త్, మన ఓవరాల్ వెల్బీయింగ్, మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ పైన మనం ప్రయారిటైజ్ చేసి మనం చేయాలి. ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇండిజినస్ స్పిరిచువాలిటీ అంటాం. అంటే ఏంటంటే మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్ ఏవైతే ట్రెడిషన్స్ని, ప్రాక్టీసెస్ని ఫాలో అయిన ఉంటారో, అంటే ఇది మా ఫ్యామిలీలో ఒక ట్రెడిషన్ అండి, మా ముత్తాత ఫాలో అయినాడంట, మా తాత ఫాలో అయినాడు, మా నాన్న ఫాలో అవుతున్నాడు, నేను ఫాలో అవుతున్నాను, అట్లా వస్తుంది కదా మన ఫ్యామిలీ ట్రెడిషన్ ఏదో వస్తుంది కదా. సో మన యాన్సిస్టర్స్, మనకి ఇంటి దేవుళ్ళు ఉంటారు.
సో ఆ విధంగా దేవుళ్ళని పూజించడం కానీ ఇవన్నీ అనమాట. సో ఆ ఇండిజియస్ స్పిరిచువాలిటీనైనా కానీ అంటే మన పూర్వీకులు ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని మనం ఇప్పుడు స్ట్రిక్ట్గా మళ్ళీ ఫాలో అవ్వడం, ఆ ట్రెడిషన్ని ముందరకు తీసుకొని వెళ్ళడం కానీ, లేదు అనుకోండి మెడిటేషన్ చేయడం కానీ, ప్రేయర్ ఏదో ఒకటి రోజు దేవుడికి దీపం పెట్టుకొని దండం పెట్టుకోవడం కూడా ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ కనెక్టింగ్ విత్ నేచర్లో నడవడం, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, చెట్లను పెంచుకోవడం, చెట్లతో మాట్లాడడం. సో ఇలాంటిది ఏదన్నా కానీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ నేచర్. లేదు ప్రాణాయామ చేసినా మంచిది, యోగా చేసినా మంచిది, గ్రాటిట్యూడ్ వ్యక్తపరిచినా కానీ అఫర్మేషన్స్ ద్వారా కావచ్చు. రోజు తెల్లారితో నిద్ర లేస్తానే ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ కంప్లీట్లీ, థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ ఐ బీన్ బ్లెస్డ్ విత్, థ్యాంక్ యూ. ఏదో ఒకటి మార్నింగ్ ప్రేయర్. రాత్రి పడుకునే ముందర మై డే వాజ్ ఫిల్డ్ విత్ అబండెన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ స్పెండ్ సచ్ గుడ్ డే. అండ్ నేను ఏదైతే చేయాలనుకున్నానో వాటిని అన్నిటిని నేను కంప్లీట్ చేయగలిగినాను, నేను ఇంకేదో కొత్తగా నేర్చుకోగలిగినాను, దీనికి అన్నిటికీ థ్యాంక్స్ అని మనం అట్లా గ్రాటిట్యూడ్ వ్యక్తపరచడం కానీ, చాంటింగ్ చేయడం కానీ, ఏదైనా మంత్రాన్ని మనం చాంట్ చేస్తూ ఉండడం కానీ, ఏదన్నా కావచ్చు. చాంటింగ్, మైండ్ఫుల్నెస్ అంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్. మనం పాస్ట్లో లేము, ఫ్యూచర్లో లేము, ఇప్పుడు ఏం జరుగుతుంది దీనిపైన కంప్లీట్గా ఫోకస్ పెట్టి దాని గురించి ఆలోచించడం, దాంట్లోనే ఉండడం. సో మైండ్ఫుల్ లివింగ్ ప్రాక్టీస్ చేయడం కానీ. సో ఇవన్నీ ఏంటంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కిందకే వస్తాయి. అండ్ మన రిలీజియన్, ఇఫ్ యు ఆర్ ఎ హిందూ following your religion, if you are a Muslim following your religion, if you are a Christian you are following your religion, బుద్ధిస్ట్ ఫాలో అవ్వడం కానీ, ఏదన్నా కానీ మన రిలీజియన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వడం కూడా ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనమాట. మనకి ఏ రిలీజియన్ ఇష్టమైతే ఆ రిలీజియన్ ప్రాక్టీసెస్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళడం. సో ఇవన్నీ ఏంటంటే స్పిరిచువాలిటీ కిందకే వస్తుంది. సో ఆ విధంగా నేను మీకు చెప్పడం కాదు, నేను కూడా ఇంప్లిమెంట్ చేశాను. మీరు ఇక్కడ చూస్తేనే, ఇక్కడ నేను సరస్వతీదేవి, నాకు యాక్చువల్గా విగ్రహం కావాలనుకున్నాను, కానీ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సరస్వతీదేవి విగ్రహం కావాలి, నాకు ఎందుకో సరస్వతీదేవిని పెట్టుకోవాలనిపిస్తుంది. నాకు ఈరోజు నేను వెళ్తే నాకు విగ్రహం కనిపించింది, కానీ నాకు ఎందుకో అదంత అట్రాక్టివ్గా అనిపించలేదు. ఇది తెలుసా బుక్ మార్క్. సో నాకు ఈ బుక్ మార్క్ కనిపించింది. సరే బుక్ మార్క్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, సరస్వతీదేవి కదా, నాకు ఇది చాలా నచ్చిందని చెప్పి నేను తెచ్చేసుకున్నాను అనమాట. సో ఆ విధంగా సరస్వతీదేవి మనకి బ్లెస్ చేస్తున్నారు ఈ వీడియోలో. నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. నాకు ఎందుకో ఈ బుక్ చాలా నచ్చింది, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, డేవిడ్ స్వార్ట్జ్ అనే ఆయన రాసిన బుక్ అనమాట. ఇది ఆల్రెడీ 6 మిలియన్ కాపీస్ సోల్డ్ అయిపోయినాయంట. సో నాకు ఎందుకు ఈ బుక్ చాలా నచ్చింది. నేను నెక్స్ట్ 1 వీక్ నేను ఈ బుక్ మంచిగా చదవాలి అనుకొని నేను ఈ బుక్ తెచ్చుకున్నాను. అండ్ నేను మీకు ఇంకొక 2 కూడా చూపిస్తాను. దట్ నేను గ్రాటిట్యూడ్ జర్నలింగ్ చేయాలనుకున్నాను. సో మనం 2 స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీకు చెప్పినట్టు నేను గ్రాటిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ జర్నలింగ్ 2 చేయొచ్చు అని చెప్పి, ఇది నాకు, ఇది హృదయ్కి అంటే నా కొడుక్కి. సో 5 minutes గ్రాటిట్యూడ్ జర్నల్ ఫర్ కిడ్స్, పిల్లల కోసం అనమాట. మోటివేషనల్ ఫన్ జర్నల్ టు డెవలప్ గ్రాటిట్యూడ్ అండ్ కైండ్నెస్ ఇన్ కిడ్స్. సో బుజ్జోడి కోసం ఇది, నా కోసం ఇది అనమాట. వాడికి ఏమనిపిస్తే అది రాయని, వాడికి ఎలా వాడు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఏదో ఒకటి పిల్లల్లో ఇంప్లిమెంట్ చేసామంటే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అనమాట. ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్. సో ఆ గుడ్ హ్యాబిట్ని ఇంకల్కేట్ చేద్దామని చెప్పి బాబులో కూడా నేను అది తీసుకొని వచ్చినాను. అదేవిధంగా ఈరోజు రీడింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ దాట్. అలా మన లైఫ్లో మనం ఏం ఇంప్లిమెంట్ చేసుకున్నామో, ఈ ఇంప్లిమెంట్ చేసుకున్న దానివల్ల మన ఈ నెక్స్ట్ 7 పవర్ఫుల్ డేస్ని మనం ఎంత బెస్ట్గా యూటిలైజ్ చేసుకొని దీని నుంచి మనం ఎంత బెస్ట్ రిజల్ట్స్ని పొందుతున్నాము, తద్వారా మనం ఎంత మంచిగా ఎదుగుతున్నాము. దిస్ ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్ గ్రోత్. అండ్ దీనివల్ల ఏంటంటే మీరు ఒక అలైన్మెంట్లోకి వస్తారు. రావడమే కాదు, మనం ఏంటంటే బెటర్ హ్యూమన్ బీయింగ్స్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాం అన్నమాట. ఆ విధంగా మీకు ఎలా ఇది హెల్ప్ అవ్వబోతోంది, ఈ 7 పవర్ఫుల్ డేస్ మీ లైఫ్ని ఎలా మార్చబోతున్నాయి అనేదే మన రీడింగ్ అనమాట. ఇది కొంచెం పెద్దది వచ్చింది ఇంట్రో, కానీ ప్లీజ్ కొంచెం ఓపిక్గా మనం దీనికి బాగా అర్థం చేసుకున్నాము అంటే మనకి రీడింగ్లో ఇంకా బెటర్గా థాట్స్ వస్తాయన్నమాట. మీకు ఇట్లా ఏది అనిపిస్తే, ఇప్పుడు చూడండి నాకు సరస్వతీదేవి పెట్టుకోవాలనిపించింది, నాకు అనిపించింది, నాకు దొరికింది, నేను తీసుకొని వచ్చి పెట్టుకున్నా. నాకు జర్నలింగ్
సో దాంతోపాటు గ్రాటిట్యూడ్. సో నేను అది తెచ్చుకున్నా. ఒక బుక్ చదవాలనిపించింది. ఒక మంచి పుస్తకం చదివినా కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ మెడిటేషన్. సో యు ఆర్ ఫీడింగ్ యువర్ సోల్, మైండ్ అండ్ హార్ట్ విత్ గుడ్ థాట్స్, గుడ్ థింగ్స్ కదా. సో దానివల్ల ఏదో ఒకటి మనం నేర్చుకున్న దానివల్ల మనం ఇంకొంచెం ఎదుగుతాం. సో ఆ విధంగా ఏదైనా బుక్స్, మంచి బుక్స్ చదవడం కానీ ఏదో ఒకటి ఈ నెక్స్ట్ 7 days మనం ఒక ప్రాక్టీస్ చేయాలి. అది మీరు ఏం చేస్తారో అది మనకి ఏదో విధంగా ఉపయోగపడాలి. చాంటింగ్ చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, యోగా చేస్తారా, ప్రాణాయామం చేస్తారా, ఇండిజినియస్ స్పిరిచువాలిటీ ప్రాక్టీసెస్ అంటే మీ పూర్వీకులు ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని ఫాలో అవుతారా, మీరు ఏం చేస్తారో, గ్రాటిట్యూడ్ చేస్తారా, జర్నలింగ్ చేస్తారా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి చేయండి. అండ్ ఈ రీడింగ్ మనకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇది 2 pile కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి అంటే 2 pile కార్డ్ రీడింగ్స్ చూసి మీరు ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ దేనికైతే చాలా దగ్గరగా ఉందో ఆ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయండి. యాజ్ యూజువల్ టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. ఫస్ట్ అయితే నేను ఆరికల్ కార్డ్స్తోనే స్టార్ట్ చేస్తాను రీడింగ్ని. మన నెక్స్ట్ 7 days మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి, లేదు మనం ఏం చేయాలి. సో ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నాను, రేపు రిలీజ్ చేస్తాను. సో నెక్స్ట్ 7 days సో మీరు రీడింగ్ చూసినప్పటి నుంచి మీరు ఆ రోజు ఈవినింగ్ నుంచే కావాలన్నా లేదు మరుసటి రోజు నుంచైనా కానీ స్టార్ట్ డూయింగ్, ఏదో ఒకటి చేయడం మొదలు పెట్టండి. అండ్ నాకు రీడింగ్లో కూడా మీకు ఏమి అడ్వైజెస్ వస్తున్నాయి, మీకు మనకి ఆరికల్ కార్డ్స్ వచ్చి మనకి చెప్తాయి కదా దట్ మనం ఏం చేస్తే మనకి మంచిది అని చెప్పి. సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు పైల్ నెంబర్ 1 వాళ్ళకి చూద్దాం. ఫస్ట్ మనం బ్రీత్. సో మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ చేయొచ్చు. వెరీ గుడ్. ఫారెస్ట్, నేచర్, గ్రౌండింగ్ చేయొచ్చు. సో స్పెండ్ టైమ్ ఇన్ నేచర్, డూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రీబర్త్. సో ఇది మీకు కొత్తగా మళ్ళా లైఫ్ స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ రిఫైన్మెంట్ అన్నాం కదా, మళ్ళీ మనం మన లైఫ్ని మనం రిఫైన్ చేసుకోవాలి అంటే మనం ఏదైతే కలుషితం, మనలో ఏదైతే కలుషితం అయిపోయిందో ఆ కలుషితాన్ని అంతా తీసేయాలి అన్నాం కదా. ప్రాణాయామం చేసిన దానివల్ల మనకి ఈ క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్, అన్ని చక్రాస్ మనకి ప్రాణాయామం వల్ల ఏమవుతుంది, లోపల ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ, మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా కానీ, మన బ్రీత్ సరిగ్గా లేకపోయినా కానీ ఇవన్నీ కరెక్షన్స్ జరుగుతాయి కదా. తద్వారా మనం కొత్తగా మళ్ళా రీస్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ రీబర్త్ ఉంది. రిఫ్లెక్షన్. సో ఎంత బ్యూటిఫుల్ కార్డ్స్ వస్తున్నాయి చూడండి. తద్వారా మనం ఏంటంటే వీఆర్ రిఫ్లెక్టింగ్, మనం ఏంది, మనం ఎట్లున్నాము, మనం ఏ స్టేట్లో ఉన్నాము, మనం ఎట్లా ఇంకా బెటర్ అవ్వాలి, మనం ఇంకా ఏం చెయ్యొచ్చు. సో ఆ రిఫ్లెక్షన్ అనమాట. అద్దం ముందర మనం నిలబడుకున్నప్పుడు మన ప్రతిబింబం మనల్ని చూసుకుంటానే మన అంత బాగున్నాయా, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినాయేమో, సో డార్క్ సర్కిల్స్ కరెక్షన్ చేసుకోవాలి. హెయిర్ మనకి ఇంకా మంచిగా ఉన్నింది కదా, హెయిర్ పైన మంచి కేర్ తీసుకోవట్లేదు, హెయిర్ పైన మంచి కేర్ తీసుకోవాలి. స్కిన్ పైన మంచి కేర్ తీసుకోవాలి. లేకపోతే నా డ్రెస్సింగ్ మార్చుకోవాలి, వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, లేకపోతే వెయిట్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్గా బయటికి కనిపించేటివి అనమాట. లోపల మనకి ఏం కావాలి, లోపల మనకు అంతా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఇట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మనం గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మనలో ఉన్న నెగిటివిటీస్ కావచ్చు, బ్లాకేజెస్ కావచ్చు, ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో తద్వారా మళ్ళీ మనం ఫ్రెష్గా ఈ రీబర్త్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ మనల్ని కొత్తగా మనం చూసుకోగలుగుతాము, ఆవిష్కరించుకోగలుగుతాం. కంపాషన్, లవ్. సో మనల్ని మనం ప్రేమించుకోవడం కానీ, మనం ఇతరులని ప్రేమించడం కానీ ఇక్కడ మొదలవుతుందన్నమాట. మళ్ళీ ఫస్ట్ మనల్ని మనం ఎంత ఇదిగా అయితే ప్రేమించుకుంటామో మనం ఇతరులను కూడా అంతే కంపాషనేట్గా ప్రేమించగలుగుతాం. ఎందుకంటే మనకు తెలుస్తుంది కదా, ఇలా మనల్ని ఒక ట్రీట్ చేశారంటే మనం బాధపడుతున్నాం, దీనివల్ల మనకి ఏంటంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, వీళ్ళు నాతో ఇలా ఉండకపోయినంటే బాగుండింది కదా. సో ఒకరి వల్ల మనం పొందుతున్న కష్టాన్ని కానీ, ఒకరు మనతో అలా ఉన్నదాని వల్ల మనం ఎంతైతే బాధపడుతున్నామో అదే బాధ మనం ఇంకొకరికి ఇవ్వలేం కదా. సో అప్పుడు మన లోపల మనకి ఆ కంపాషన్ నేచర్ వస్తుంది అనమాట. అంటే మనమంతా సమానం, మనమంతా ఒకటే, నాకు నొప్పి ఇట్లా గిచ్చితే నాకు నొప్పి తగులుతుంది అంటే ఇంకొకరిని నేను గిచ్చినా కానీ వాళ్ళకి నొప్పి తగులుతుంది. సో ఆ ఎంపతి, ఆ కంపాషన్లోకి ఎప్పుడైతే వస్తామో మనల్ని ట్రీట్ చేసుకునేది కూడా
ట్రీట్ చేసుకునే విధానం కూడా మారుతుంది. అలానే ఇతరులతో మనం ఉండే విధానం కూడా మారుతుందన్నమాట. ఎవరిని మనం గట్టిగా ఒక మాట అనలేము. అంటే అనాల్సిన దగ్గర వ్యక్తపరచాల్సిన దగ్గర వ్యక్తపరచాలి ఖచ్చితంగా. కానీ అందరితో మనం ఒకేలాగా ఉండలేము. అన్నిటికీ మనం ఏంటంటే హార్ష్ వేలోనే చెప్పనవసరం లేదు. సున్నితంగా డీల్ చేయాల్సిన దగ్గర సున్నితంగా డీల్ చేయాలి. అందుకని ఆ కంపాషన్ నేచర్ అనేది మనలో డెవలప్ అవ్వాలన్నమాట. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాము. సో మీరైతే ఖచ్చితంగా ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, నేచర్లో వాకింగ్ వెళ్ళడం కానీ, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్, చెప్పులు లేకుండా గడ్డిపైన ఇసుక పైన నడవడం కానీ. సో మిమ్మల్ని మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అంటే మీరు ఇప్పుడు నా హెయిర్ స్టైల్, నాకు ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ని ఇచ్చుకోవాలనుకుంటున్నాను. నా డ్రెస్, నా వార్డ్రోబ్ మొత్తం చేంజ్ చేయాలనుకుంటున్నాను. నాకు రొటీన్గా ఒకేలాగా డ్రెస్ అయ్యి బోర్ కొడుతుంది. నాకు డిఫరెంట్ విధంగా నాకు డ్రెస్ చేసుకోవాలని ఉంది. నాకు నా బాడీని నేను ఇంకా బెటర్గా చేసుకోవాలనుకుంటుంది. నేను తినాలనుకున్న తిండి రోజు ఏందబ్బా ఇడ్లీ సాంబార్ ఇవేనా, నాకు ఈరోజు నాకు బ్రెడ్ తినాలని ఉంది, ఫ్రెంచ్ టోస్ట్ తినాలని ఉంది, లేకపోతే నాకు మ్యూస్లీ తినాలని ఉంది, లేకపోతే ఫుడ్లో ఏదో విధంగా ఒక మార్పు అనేది తీసుకురండి. నెక్స్ట్ 7 రోజులు మీరు రోజు ఇప్పుడు వరకు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటివి కాకుండా డిఫరెంట్గా ఏదైనా చేయండి. మీతో మీరు డిఫరెంట్గా చేయండి. తెల్లారితో నిద్ర లేస్తేనే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు, ఐ లవ్ యూ మీను. ఇప్పుడు నన్ను నేనే అద్దంలో చూసుకున్నాను అనుకోండి. నేను అద్దంలో చూడగానే ఫస్ట్ ఏంటంటే నేను నవ్వుకుంటాను. నేను నవ్వుకొని అరే నువ్వు ఎంత క్యూట్ ఉన్నావు, లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉన్నావు. మనకి మనమే ఫస్ట్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవడం మొదలు పెడతామో ఆబ్వియస్గా మనం ఏంటంటే మనలో ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దట్ మనం చాలా బాగున్నాము, మనం చాలా హ్యాపీగా ఉన్నాము. హ్యాపీనెస్ అనేది మనకి ఏదో జరిగితేనే మనకి హ్యాపీగా ఉండాలనేది లేదు. యూ కెన్ బీ హ్యాపీ బిఫోర్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఫర్ యూ. అది జరగక ముందరి నుంచే మనం హ్యాపీగా ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ మేనిఫెస్టేషన్ ఈజ్, దట్ ఈస్ వాట్ అఫర్మేషన్ ఈజ్ కదా. మనకి ఇంకా అది జరగలేదు కానీ అది జరిగిపోయినట్లు మనం ఫీల్ అయిపోతున్నాము. ఎప్పుడైతే మనం అది జరిగిపోయిందని చెప్పి అనుకొని మనం అంత కాన్ఫిడెంట్గా, మనం అంత హ్యాపీగా, మనం బిందాస్గా వెళ్ళిపోతున్నామో ఆబ్వియస్గా ఏంటంటే మనకు అది జరుగుతుంది ఖచ్చితంగా. సో మన లోపల నుంచి మనం ఏదైతే మనకు థాట్స్ వస్తున్నాయో, మన లోపల నుంచి మనకి ఏదైతే కాన్ఫిడెన్స్ వస్తుందో దట్ ఈస్ మేకింగ్ us ఫీల్ దట్ వాట్ ఎవర్ వీఆర్ ఇమాజినింగ్, మనం ఏదైతే ఊహించుకుంటున్నామో, మనం ఏదైతే అనుకుంటున్నామో అది నిజంగా మనలోంచి రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ రిఫ్లెక్షన్ మీన్స్. లోపల నుంచి నువ్వు ఏదనుకుంటున్నామో బయటకు అది ప్రతిబింబిస్తుంది అనమాట. లోపల నుంచి మనం హ్యాపీగా ఉంటే బయటకు కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం. లోపల నుంచి మనం స్వచ్ఛంగా ఉంటే బయటకు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాం. లోపల నుంచి మనం కోపం ఉంటే బయటకు కూడా కోపమే కనిపిస్తుంది. సో ఆ విధంగా మీకు ఏంటంటే మీరు దేన్ని రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నారు, ప్రేమని, సున్నితత్వాన్ని, హ్యాపీనెస్ని, కంపాషనేట్ నేచర్ని, ఎంపతీని. సో మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోవడం మొదలు పెట్టండి. యు ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సోల్స్. నెక్స్ట్ 7 days ఏంటంటే మీ గ్రూమింగ్ సెక్షన్ నడుస్తుంది అనమాట. నెయిల్స్ చేసుకోవాలనుకుంటున్నాను, నా నెయిల్స్ అన్నీ స్పాయిల్ అయిపోయింది, లేకపోతే నేను మెనిక్యూర్ చేయించుకోవాలనుకుంటున్నా, పెడిక్యూర్ చేయించుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నాకు ఒక బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ గోల్డ్ కావచ్చు, లేకపోతే సిల్వర్ పట్టీలు, కాలి పట్టీలు కొనుక్కోవాలనుకుంటా అంటారు కొంతమంది. చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తూ అంటారు. కాలికి మెట్టలు కావాలా, పట్టీలు కావాలా, లేకపోతే ఒక ఉంగరం కావాలా, సిల్వర్ది కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఏదో ఒకటి మన పైన నాకు ఇది వేసుకోవాలని ఉంది, లేకపోతే నన్ను నేను ఇలా చూసుకోవాలని ఉంది, ఏదన్నా కానీ చేయండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దట్ నాకు ఇవి కొంచెం నా లైఫ్లో ఇవి నన్ను థ్రెటన్ చేస్తున్నాయి. నాకు ఇది భయం కల్పించడం కానీ, లేకపోతే నన్ను ఇది ఎక్కువ బాధ పెట్టడం కానీ, లేదు దీనిపైన నేను ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నాను. అలాంటివి ఏంటి, వాటిని నేను ఎలా మార్చుకోవాలి, వాటిని నేను ఎలా తీసేయాలి, వాటితో నేను ఎట్లా డీల్ చేస్తే నేను ఇంకొంచెం బెటర్గా ఉండగలుగుతాను. సో నాలో పాజిటివ్స్ ఏంటి, నేను ఇంకొంచెం దీంట్లో ఎట్లా మెరుగు అవ్వగలుగుతాను. నాకు ఈ పర్టికులర్ కంపెనీలో నాకు ఈ పర్టికులర్ జాబ్ కావాలనిపిస్తుంది. సో నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను, కానీ నాకేంటంటే ఆ జాబ్ రావట్లేదు. నేను కష్టపడుతున్నాను, నాకు జాబ్ రావట్లేదు. కష్టపడుతున్నానంటే నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఈ విధంగా నేను చేస్తున్న దానివల్ల నాకు ఫలితం రావట్లేదు. నేను ఏమైనా దారి మార్చి చూడాలా, నేను ఏదైనా డిఫరెంట్గా ఆలోచించాలా దీని గురించి. మేబీ ఇన్నిసార్లు నేను ట్రై చేస్తానా ఇది రావట్లేదు అంటే దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ మీ ఏమో, ఇది నాది కాదేమో. నేను దారి మార్చి ఇంకొక విధంగా నేను ట్రై చేయాలి, ఇంకొక దగ్గర నేను ట్రై చేయాలేమో. అనవసరంగా నా టైము ఎక్కడ వేస్ట్ చేస్తున్నాను అంటే నాది కాని దగ్గర నేను వేస్ట్ చేస్తున్నాను.
సో ఇంత టైం నాది కాని దగ్గర వేస్ట్ చేసిన దానివల్ల నా టైం వేస్ట్ అయిపోతుంది, నా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. సో నాది నాకు అనేది ఎక్కడుందో నేను అక్కడ వెతకడం మొదలు పెట్టినానంటే నేను కంపల్సరీ నాకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఒక్కొక్కసారి మనం ఇదే చేస్తూ అంటాము, మనది కాదు అది, మనది కాదు అది, మనది అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. కానీ మనం ఏంటంటే దానికోసమే వేటాడుతుంటాం. ఊరికనే అక్కడ మన ఎనర్జీ పోతూ ఉంటుంది, వేస్ట్ పోతూ ఉంటుంది, టైం అయిపోతూనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో రియలైజ్ అవుతాము, అరే ఎన్నిసార్లు మనకి తెలియజెప్పింది కదా దట్ ఇది నాది కాదు, ఇది మీది కాదు అని. ఎన్నిసార్లు యూనివర్స్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, మనుషులైతే. సో ఇవన్నీ ఎన్నిసార్లు మనకి చెప్తున్నారు కదా, నేనే నమ్మలేదు, నేనే ఒప్పుకోలేదు, సో ఊరికనే ఇట్లా బాధపడాల్సి వచ్చిందే ఇప్పుడు అని ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ విధంగా మనది కాని దగ్గర మనం టైం వేస్ట్ చేస్తున్నామేమో ఒకసారి చెక్ చేయండి. మీ ఇంట్యూషన్ని మీరు స్ట్రాంగ్గా మీరు నమ్మాలి. సో మీ ఇంట్యూషన్ని మీరు పవర్ఫుల్గా చేసుకోవాలి. అది నేను చెప్పాను కదా, సెన్సెస్ ఇక్కడ మన సెన్సెస్ ఏం కోరుకుంటున్నాయి, మన సెన్సెస్ మనకి ఏం చెప్తున్నాయి. సో ఇంట్యూషన్ మనకి స్ట్రాంగ్ కావాలంటే థర్డ్ ఐ చక్ర పైన కాన్సన్ట్రేట్ చేయాలి. అనే బీజాక్షరం పైన మనం మెడిటేషన్ చేయొచ్చు అనమాట. సో ఇంట్యూషన్ షార్ప్ అవ్వాలి అంటే మనము మూన్ ఎక్సర్సైజెస్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి. ఫుల్ మూన్, న్యూ మూన్ మెడిటేషన్స్ చేయడం కానీ, రోజు కొంతసేపు మెడిటేషన్ చేయడం వల్ల కూడా మన ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, షార్ప్ అవుతుంది. సో యాక్టివేట్ చేసుకోగలుగుతాం అన్నమాట ఒక అలైన్మెంట్లో ఉన్నప్పుడు. ఇంకా ఇంట్యూటివ్ ఎక్సర్సైజెస్ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను చూడండి కార్డ్స్ పెడతాను కదా, నేను చెప్తాను, మీరు ఇక్కడ పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా ఇంట్యూషనే. మన లైఫ్లో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఆ కార్డ్లోంచి ఆ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే బద్దకిచ్చు, అరే దీంట్లో ఏముందిలే అనుకుంటాము. సో ఈ ఇంట్యూషన్ ఏంటంటే, టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్తా కదా, ఆ టైం స్టాంప్స్ కూడా నేను ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే, ఈ నెంబర్స్ ఏవైతే వస్తున్నాయో ఈ నెంబర్స్లో మీ బర్త్ నెంబర్ ఉండొచ్చు, లేకపోతే మీ లక్కీ నెంబర్ ఉండి ఉండొచ్చు. ఈ నెంబర్స్ని మొత్తం టోటల్ చేసి సింగిల్ డిజిట్కి తీసుకొని వస్తే అది మీ బర్త్ నెంబర్ అయిన ఉండొచ్చు, లేకపోతే మీ డెస్టినీ నెంబర్ అయిన ఉండొచ్చు. ఆ విధంగా కూడా మీరు రీడింగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంట్యూటివ్ టెస్ట్లు అనమాట, చిన్నవి. కళ్ళు మూసుకొని మనం ఒకటి అనుకుంటున్నాము, లేకపోతే ఇప్పుడు అమ్మ టిఫిన్ చేసింది, టిఫిన్ ఏం చేసిందో మనకు తెలీదు. మనం ఫస్టే రూమ్లోంచి బయటకు వెళ్ళకముందే మనం అనుకుందాము, ఈరోజు అమ్మ ఈ టిఫిన్ చేసి ఉండొచ్చు. మనం వెళ్ళి చూస్తే నిజంగానే అదే టిఫిన్ అయిందంటే మన ఇంట్యూషన్ ఇంకా బెటర్ అవుతుంది. ఆ విధంగా మీరు డే టు డే లైఫ్లో కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎంతవరకు మన ఇంట్యూషన్ బెటర్ అవుతుంది అని చెప్పి. సో ఆ విధంగా కూడా మనం ఇంట్యూషన్, డివైన్ కాన్షియస్నెస్, బ్యూటిఫుల్. సో డివైన్ ఈజ్ హెల్పింగ్ యూ. ఆ డివైన్ కాన్షియస్నెస్లోకి మనం రావాలన్నమాట. అంటే మనం యూనివర్స్తో వీఆర్ వన్ విత్ ద యూనివర్స్ నుంచి మనకి లేదు, యూనివర్స్, మన హయ్యర్ బీయింగ్స్, మన హయ్యర్ ఫోర్సెస్, మన హయ్యర్ సెల్ఫ్, స్పిరిట్స్, ఏంజల్స్, సోల్స్, యాన్సిస్టర్స్, వీళ్ళందరూ మనకి ఏవో మెసేజెస్ పంపిస్తూ ఉంటారు కదా. ఏది కోఇన్సిడెన్స్ కాదు, అన్ని సింక్రోనిసిటీసే. లైఫ్లో మనకు ఒకటి జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా సింక్రోనిసిటీనే. అది ఆ టైంకి మనకి అది మ్యాచ్ అవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, మనకి లా ఆఫ్ వైబ్రేషన్ కానీ, ఇవన్నీ ఏంటి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ కోరికని మళ్ళా మనం చెప్పుకుంటున్నామో, యూనివర్స్ కూడా మనం ఏదైతే కోరుకుంటున్నామో దాంతో ఇన్ సింక్ వచ్చినప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరుగుతుంది. సో ఇక్కడ అది జరగాలి, ఆ డివైన్ కాన్షియస్నెస్లోకి రావాలి. కాన్షియస్గా మనం మైండ్ఫుల్గా ఉండేది. స్పిరిచువల్ ప్రాక్టీస్లో నేను మైండ్ఫుల్నెస్ కూడా చెప్పిన. ఎవరన్నా ఇంట్రో చూడకుండా డైరెక్ట్గా పైల్లోకి వచ్చిందంటే ప్లీజ్ కొంచెం టైం తీసుకొని ఇంట్రడక్షన్ నేను ఏదైతే చెప్పినానో అది ఒక్కసారి చూడండి, అప్పుడు మీకు ఇది ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఈ కాన్షియస్గా లివింగ్ కాన్షియస్లీ అంటే మైండ్ఫుల్గా లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. మన ఫీలింగ్స్ కానీ, మన థాట్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, మనము పాస్ట్లో ఉంటున్నామా, ఫ్యూచర్లోకి వెళ్తున్నామా, లేకపోతే మనం ఏదైతే జరుగుతుందో దానిపైన మనం మైండ్ఫుల్గా మనం మొత్తం కాన్సన్ట్రేషన్ దానిపైన పెట్టినామా. సో డివైన్ కాన్షియస్నెస్ కూడా అదే. యూనివర్స్ మనకి ఏం చెప్తోంది, మనకి ఈరోజు నాకు ఎన్ని ఫెదర్స్ కనిపించినాయి తెలుసా. అప్పుడు ఐ వాజ్ సేయింగ్ దట్ ఐ సరెండర్ కంప్లీట్లీ. ఎందుకంటే నా చుట్టూరు ఏంజల్స్ ఉన్నారు, నాకు సంకేతాలు పంపిస్తున్నారు దట్ వీఆర్ అరౌండ్ యూ, వీఆర్ ప్రొటెక్టింగ్ యూ, వీఆర్ హియర్ టు గైడ్ యూ, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో ఐ వాజ్ థ్యాంకింగ్ దెమ్.
అండ్ ఐ వాస్ టెల్లింగ్ దెమ్ దట్ ఐ కంప్లీట్లీ సరెండర్ టు యూ. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది నేను ఇంకా బెటర్గా రిసీవ్ చేసుకోవాలి అంటే ఐ హ్యావ్ టు కంప్లీట్లీ సరెండర్. సో నేను సరెండర్ అయిపోతున్నాను మీకు. నాకు ఎన్ని ఏంజిల్ నెంబర్స్ కనిపించినాయో 18 లైక్ అంటే మనకి రెగ్యులర్గా కనిపించేటివి కాదు. ఈ మిర్రరింగ్ లైక్ అంటే మనకి నెంబర్స్ కూడా మిర్రరింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, మనకి 10 10 11 11 18 ఇవన్నీ ఏంటంటే మిర్రర్. 19 కూడా కనిపించింది నాకు. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటి, నేను ఇంకొంచెం డెప్త్లోకి దాన్ని అనలైజ్ చేసుకుంటాను అనమాట. ఓహో నాకు ఈరోజు ఇది చెప్తున్నారా, నాకు 333 222 666 9999 7777 ఇవన్నీ కనిపించినాయి నాకు ఈరోజు నాకు బయటికి వెళ్ళినప్పుడు. సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయి. నేను ఫస్ట్ రాయడం మొదలుపెట్టు. నీ ఆలోచనలు అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ నువ్వు ఆలోచనలు బుర్రలో పెట్టుకుంటున్నావు, కానీ అది అక్షర రూపం పైన వచ్చినప్పుడే నువ్వు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోగలుగుతావు. ఇప్పుడు మనకు ఒక థాట్ వస్తుంది, ఈ థాట్ ఇంకొంతసేపు తర్వాత వానిష్ అయిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, మళ్ళీ మనకు గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే మనకి రాత్రిలో కళలు వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని కళలు తెల్లారి వరకు గుర్తుంటే కొన్ని గుర్తుండవు. సో ఆ విధంగా మన ఆలోచనలు కూడా ఒక నిమిషం గుర్తుంటుంది, మళ్ళీ గుర్తుండదు. అదే మన దగ్గర పెన్నో పేపరో లేకపోతే సెల్ ఉంటే, సెల్లో మనకి నోట్ ప్యాడ్ ఉంటే వెంటనే మనం దాంట్లో టైప్ చేసేసుకున్నామంటే అవి మనకు గుర్తుంటాయి. దట్ ఈస్ వాట్ కాన్షియస్ లివింగ్ ఈజ్, దట్ ఈస్ వాట్ డివైన్ కాన్షియస్నెస్ ఈజ్. చూడండి ఆ చెయ్యి, ఆ వెలుగు ఇట్లా పంపిస్తున్నారు, మనం ఏంటంటే దాన్ని ఓపెన్ హ్యాండ్స్తో రిసీవ్ చేసుకోగలగాలి. సో ఇంట్యూషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో మనం దీన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. అందుకనే ఇక్కడ బ్రీత్, రీబర్త్, రిఫ్లెక్షన్, కంపాషన్ అంటున్నారు. మీరు ఎప్పుడైతే ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేసేసుకొని, మీరు ఎప్పుడైతే మీ పైన మీరు లివింగ్ ఇన్ ద ప్రెజెంట్, మన పైన మనం ఎప్పుడైతే ఫుల్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తామో, ఎప్పుడైతే మనకి ఏం జరుగుతుందో దాన్ని మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతామో, ఎప్పుడైతే మనం ఆ కంపాషనేట్ ఎనర్జీస్లోకి రాగలుగుతామో, మనం చాలా ఇంట్యూటివ్గా అవుతాము, ఈ డివైన్ కాన్షియస్నెస్లోకి వస్తాము. ఏవైతే మనకి మెసేజెస్ వస్తున్నాయో వాటిని వెంటనే మనం పిక్ చేయగలుగుతాం అనమాట. సో ఆ విధంగా వీ హ్యావ్ టు పిక్ దోస్ ఎనర్జీస్ అని చెప్తున్నారనమాట. మనం ఇంకా కొన్ని కార్డ్స్ చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి కమ్యూనిటీ, మేబీ మీ సోల్ ట్రైబ్, మీ సోల్ ఫ్యామిలీ, యు ఆర్ రెడీ టు షేర్ అండ్ దే ఆర్ రెడీ టు రిసీవ్. ఇక్కడ చూడండి వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తున్నారు, ఫైర్ చుట్టూరు డ్యాన్స్ వేస్తున్నారు. ఫైర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కదా మనకి. నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం, మన 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అంతా ఒక దీంట్లోకి, ఒక అలైన్మెంట్లోకి వచ్చి మీ మెంటాలిటీకి, మీ వైబ్రేషన్స్కి మ్యాచ్ అయ్యే మనుషుల్ని మీ దగ్గరికి చేస్తున్నారనమాట. మీ సోల్ ట్రైబ్, మీ సోల్ ఫ్యామిలీ, మీ సోల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీళ్ళందరూ మీ దగ్గరికి వస్తున్నారు. వీళ్ళతో మీరు షేర్ చేసుకోవాల్సింది కానీ, లేదు వీళ్ళతో మీరు తెలుసుకోవాల్సింది కానీ, తెలియజెప్పాల్సింది కానీ ఏవో ఉన్నాయి. సో అందుకనే మీరు ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి మిమ్మల్ని ఈ విధంగా ట్యూన్ చేస్తోంది. అందుకనే ఈ రీడింగ్ మనకి ఇది. సో మన పైన మనం ఎప్పుడైతే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకొని మనం ఎప్పుడైతే బెటర్గా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటామో, రిఫైన్ చేసుకొని ఆర్గనైజ్డ్గా మనం ఉండగలుగుతామో, అప్పుడు మనం ఇంకా బెటర్గా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో లేకపోతే ఏదైతే తెలుసుకుంటున్నామో దాన్ని మనం ఇంకా బెటర్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం అనమాట. అది ఎవరికి హెల్ప్ అవుతుంది? మన కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక విషయం తెలుసుకుంటున్నాను, ఈ విషయం నేను వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. నేను చెప్పిన దానివల్ల, నేను నేర్చుకున్న దానివల్ల నాకు హెల్ప్ అవుతుంది, నేను చెప్పిన దానివల్ల మీకు అందరికీ హెల్ప్ అవుతుంది. తద్వారా మనం అందరం దానివల్ల బెనిఫిట్ అవుతున్నాం అనమాట. సో మీరు ఆ కమ్యూనిటీ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ ది కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ సోల్ గ్రూప్, సోల్ ట్రైబ్, సోల్ ఫ్యామిలీ, ఫర్ యువర్ సోల్మేట్స్. సో ఇక్కడ వీళ్ళందరికీ, సో యు ఆర్ గోయింగ్ టు ఫార్మ్ దట్ కమ్యూనిటీ. మీ లైక్ మైండెడ్ పీపుల్, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానీ, మీ మెంటాలిటీకి మ్యాచ్ అయ్యే వాళ్ళందరినీ మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. మీరందరూ ఒక దగ్గరికి రాబోతున్నారనమాట. సో ఆ గ్యాదరింగ్ అనేది ఇక్కడ ఉంది. చేంజ్, ఇక్కడ ఈ మార్పు జరగాలి, ఈ మార్పు రావాలి. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ కూడా మనకి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, లిటిల్గా డివైన్ కాన్షియస్నెస్ మనకి ఈ దేని ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాము, ఇక్కడ గాలి ద్వారానే మనకి ఈ లా ఆఫ్ వైబ్రేషన్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఇది మొత్తం మనకి గాలి ద్వారానే వస్తుందన్నమాట.
సో ఇక్కడ గాలి చూపిస్తున్నారు, ఇక్కడ నిప్పు చూపిస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇతను భూమి పైన నడుస్తున్నాడు, చేంజ్. సో ఎర్త్, ఇది ఆకాశం కనిపిస్తుంది మనకి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి. సో అన్ని విధాలుగా ఎలిమెంట్స్ అన్నీ మనకి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మార్పు వస్తుందన్నమాట. ఒక లెవెల్లో ఉన్న మనం ఇంకొక లెవెల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ చేంజ్ ఈజ్ ఇన్నెవిటబుల్, మార్పు అనేది జరగాలి, మార్పు జరుగుతోంది. ఈ మార్పు మనల్ని ఇంకొంచెం బెటర్ చేస్తుంది. మనం ఈ నిజాన్ని మనం ఎప్పుడైతే మనం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతామో అప్పుడు మనం ఏదైతే చేయాలో మనం ఎఫర్ట్లెస్గా చేసేస్తామన్నమాట. అయ్యో ఈరోజు ఇది నేను చేయాలా, అయ్యో నేను ఇది ఇప్పుడు చేయాలా, నేను ఇప్పుడు ఇంత కష్టపడి మళ్ళీ ఇవన్నీ తెలుసుకోవాలా, లేకపోతే ఇవన్నీ మనం రోజు నేను చేయాలా. ఒక 7 రోజులు చేయండి ప్లీజ్, ఒక 7 రోజులు చేయండి. లైఫ్ ఎలా మారబోతుందో చూడండి. నిరాశ, నిస్పృహాలు, డల్ ఎనర్జీస్, గ్లూమీ ఎనర్జీస్ నుంచి లైఫ్ ఒకసారి హుర్రే, యాహూ నాకే, ఎస్ నేనే, ఫ్రెష్నెస్, అసలుకి అరే మనం ఇంత బ్లెస్డ్ సోల్సా రియలైజేషన్ వస్తుంది. మీరు ట్రస్ట్ మీ గైస్ ప్లీజ్. మనం ఎప్పుడైనా కానీ ఆ హోప్, బెటర్మెంట్ అనేది ఎవ్రీడే ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకొని ఏదో విధంగా మనం ఎదగాలి. ఊరికనే వచ్చినామా పోయినామా కాదు, మనం ఏదో విధంగా మనం అనుకునేది మనం సాధించుకొని మనం హ్యాపీగా ఉండి పక్కన వాళ్ళని కూడా చాలా హ్యాపీగా ఉంచుకొని మనం ముందరికి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మనకి టారో ఏం చెప్తుందో చూద్దాం. వావ్, మనకి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వస్తుంది, క్వీన్ ఆఫ్ వాన్స్, అండ్ మనకి ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో మనకి టెంపరెన్స్ వచ్చింది. చాలు, ఎక్కువ తీసుకొని అవసరం లేదు. మనకి ఇక్కడే మనకి ఏం కావాలో మనం ఎలా ఉండాలో మనకి చెప్పేస్తున్నారనమాట. స్లోగా ఉంది, స్టడీగా ఉంది. కొన్ని చాలా ఫాస్ట్గా అయిపోతాయి లైఫ్లో. వచ్చింది తెలీదు, వెళ్ళిపోయింది తెలీదు. మనం దాన్ని పూర్తిగా అనుభవించే లోపలే అది అయిపోయి ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకు అసలుకి ఏమి లైక్ మనం దానివల్ల మనం హ్యాపీగా ఫీల్ అయింది ఉండదు. వచ్చింది అనుకున్న లోపలే వెళ్ళిపోయింది అది. దాంట్లో ఏముంటుంది మజా? మనకి తెచ్చుకునింది మనం కొంచెం కష్టపడి లేకపోతే ఇష్టపడి, అది ఇప్పుడు తల్లి గర్భంలో 9 నెలలు బేబీ ఉండి బయటకు వచ్చినప్పుడు మనం ఎంత ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటాము. అబ్బాయి పుడుతున్నాడా, అమ్మాయి పుడుతుందా, ఎట్లుంటుంది, కళ్ళు నాలాగా ఉంటాయా, వాళ్ళ అమ్మలాగా ఉంటాయా, లేకపోతే ఎవరిలాగా ఉంటాయి, రంగు ఏమొస్తుంది, ఏ రూపంతో అంటున్నారు, వీళ్ళకి జుట్టు ఎట్లుంటుంది, అరే బుజ్జి ప్రాణం ఎలా ఉందో ఏమో. సో ఇట్లా క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఎప్పుడైతే మనము కష్టపడో లేకపోతే ఇష్టపడో దానికోసం మనం తపన పడి దానికోసం మనం కొంచెం మనల్ని మనం మార్చుకొని మనకి దానికి ఏం కావాలో మనం ఏవైతే మనం కరెక్ట్గా చేసుకొని ఒక ప్లాన్డ్గా మనం ఎప్పుడైతే మనం దాన్ని తీసుకొని వస్తామో ఆ తృప్తి వేరు. ఆ విధంగా మీకు తృప్తి వస్తుంది. ఇది ఫినాన్షియల్గా మీరు హెల్త్ వైజ్ ఈ తృప్తి మీకు వస్తుంది. సో స్లోగా స్టడీగా మీరు అనుకున్న దాన్ని మీరు రీచ్ అవుతున్నారు. కొంచెం టైం పడుతుంది, పర్వాలేదు. ఈ టైం మీకు గోల్డెన్ పీరియడ్ అనమాట. ఈ టైంని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే ఆ తర్వాత దాని ఫలితం అంత మంచిగా ఉంటుంది. దాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు, దాన్ని మీరు సంపూర్ణంగా స్వీకరించగలుగుతారు. దాంతో మీ గుండె చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అరే నేను సాధించుకున్నాను, నేను తెచ్చుకున్నాను, నాది, గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట మనం. ఆ విధంగా వస్తుంది. క్వీన్ ఆఫ్ స్టార్స్, ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. నేను ధైర్యంగా నిలుచుకున్నాను. నేను ఏది ఎలా ఉన్నా కానీ నేను భయపడలేదు, నేను బెదిరిపోలేదు, నేను పారిపోలేదు, నేను నిలబడుకొని సాధించుకున్నాను. నేను కాన్షియస్గా నాకు ఇది కావాలనుకున్నాను, ఇది సాధించుకున్నాను, నాకు ఇది తెచ్చుకోవాలనుకున్నాను, నేను తెచ్చుకున్నాను. అందుకని ఇక్కడ రీబర్త్. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా మిమ్మల్ని మీరు చూపించుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా ఇతరులు మిమ్మల్ని గుర్తించాలనుకుంటున్నారు, అసలు మీరు ఏంది, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, వై ఆర్ యూ హియర్, మీ పర్పస్ ఏంటి, మీరు ఎందుకు వచ్చినారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. ఇతరులు మిమ్మల్ని ఆహా అబ్బా అనిపించుకునేలాగా మీరు జీవించాలనుకుంటున్నారు.
అందంగా ఉంటారు, ఏదైనా పని చేసినా కానీ అందంగా చేస్తారనమాట. కొంచెం మిస్టీరియస్గా అనిపిస్తుంది. అంతా అందరికి అర్థమైపోతే ఏముంటుంది మజా? కొంచెం మిస్సింగ్ పీస్ అనేది ఒక పజిల్ లాగా ఇతరుల దీంట్లో ఉండాలి అన్నమాట. అన్నీ అందరికీ తెలిసిపోతే ఏముండదు. సో మీరు మిస్సింగ్ ఫ్యాక్టర్, సర్ప్రైజ్ చేస్తారు మనుషుల్ని. మీలో ఆ టాలెంట్ ఉంది. మీ కాన్ఫిడెన్స్, మీ గుడ్ లక్ ఏదైతే ఉందో, ఇక్కడ అంతా పచ్చగా బ్లూగా ఉంది. సో బ్లూ అంటే మనకి పీస్ జనరేట్ అవుతుంది. గ్రీన్ అన్నా కూడా పీస్ఫుల్గా ఉంటారు. హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంటుంది. గుండె కూడా చాలా స్ట్రాంగ్గా, అంటే ఎమోషనల్ ఫూల్స్ లాగా కాకుండా గుండె నిబ్బరం, గుండె ధైర్యం ఉంటుంది. ఏదైనా కానీ చేస్తేనే కదా తెలుస్తుంది, చూస్తేనే కదా తెలుస్తుంది. ఊరికనే ఉంటే ఏం వస్తుంది, ఏం తెలుస్తుంది? టెంపరెన్స్, ఏంజలిక్ ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ. ఒక బ్యాలెన్స్ లేక వస్తున్నారు, ఒక హార్మోనీ లేక వస్తున్నారు. మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. వాటర్తో మేనిఫెస్టేషన్ చేస్తే చాలా చాలా మంచిది. తెల్లారితో తాగుతున్న ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో మీ ఇంటెన్షన్స్ని సెట్ చేయండి. ఈరోజు నేను ఇది చేయాలనుకుంటున్నాను, లేకపోతే దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. మీ ఇంటెన్షన్ సెట్ చేసి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. రాత్రి పడుకున్నప్పుడు కూడా అలానే మీకు ఏదైతే కోరుకుందో అది చెప్పుకొని ఆ నీళ్ళు తాగి పడుకోండి. 21 days ఈ మనము వాటర్ మేనిఫెస్టేషన్ చేసినప్పుడు ఏదన్నా కానీ 21 రోజు ఆ మండలం కాలం మనం చేస్తే అది అలవాటు అయిపోతుంది. అది మళ్ళీ మనకి ఏదో మనం చేస్తున్నాము, కొత్తగా ఏదో చేస్తున్నామన్న ఫీలింగ్ ఉండదు. సో ఆ విధంగా మీకు వచ్చే 7 రోజులు మిమ్మల్ని మీరు అంటే లైఫ్ ఇట్లుంది కదా, దీన్ని ఒక 360 degreesలో మనం లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మార్పు ఉంది, చేంజ్ అనేది మీకు ఇక్కడ కార్డ్ వచ్చింది. సో యూఆర్ గోయింగ్ టు మీట్ యువర్ సోల్ ట్రైబ్, సోల్ ఫ్యామిలీ పీపుల్. డివైన్ కాన్షియస్నెస్ లేక వస్తున్నారు. ఇంట్యూషన్ పెరుగుతోంది, కంపాషనేట్ నేచర్ పెరుగుతోంది, ప్రేమ పెరుగుతోంది, రిఫ్లెక్షన్ అనేది జరుగుతోంది. తద్వారా మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలనుకుంటున్నారో మీరు అలా మలుచుకోగలుగుతారు. ఇక్కడ రీబర్త్ ఉంది. సో యూఆర్ గోయింగ్ టు లివ్ అ డిఫరెంట్ లైఫ్, a healthy life, wealthy life, where you can breathe happily, where you can breathe the fresh air. You're going to become very very strong, trust me. Please ఈ 7 రోజుల మటుకు మీరు అస్సలు లైట్ తీసుకోకండి. ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ని చేయండి. ఇక్కడ చెప్పాను కదా నేను ఆల్రెడీ, ప్రాణాయామ చేస్తారా, యోగా చేస్తారా, నేచర్లో వాకింగ్ చేస్తారా, లేకపోతే గ్రూమింగ్ ఏదో విధంగా మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేయడానికి అఫర్మేషన్స్ చేస్తారా, మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏదైనా చేసుకుంటారా, లిటరల్గా గ్రూమింగ్ సెషన్స్కి వెళ్తారా, రిఫ్లెక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. లైక్ మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని, నేను చెప్పాను కదా, మీ ప్రతిబింబాన్ని చూసుకొని మీరు అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టండి. ఫ్లాస్ లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫ్లా ఉంటుంది. ఆ ఫ్లాస్ని కూడా అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టండి. ఆ ఫ్లాస్ని కూడా ఫ్లాన్ చేయడం మొదలుపెట్టండి. డోంట్ కేర్ అసలుకి. ఫేస్ పైన ఒక పింపుల్ వస్తే ఏమవుతుంది? దట్స్ యువర్ స్కిన్, ఇట్స్ యువర్ బాడీ. ఏదైనా ఒక కొవ్వు పదార్థం కొంచెం బాడీలో ఎక్కువైతేనో, లేకపోతే మనం ముఖాన్ని నీట్గా క్లీన్ చేయకపోతేనో, దేనివల్లనో ఒక పింపుల్ వస్తే వచ్చింది. ఇట్స్ ద నేచురల్ థింగ్ దట్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. సో వాట్? అది ఏం పెద్ద లోపం కాదు. ఏదైనా లోపం ఉన్నా కానీ పర్వాలేదు. దట్ ఈస్ వాట్ యూ ఆర్, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ యూ యూనిక్. ఇతరులతో మీరు ఎలా డిఫరెంట్, ఈ విధంగానే మీరు డిఫరెంట్. సో ఆ కంపాషనేట్ నేచర్ ఇతరులతో కావచ్చు, మీతో మీరు ఫస్ట్ కంపాషనేట్గా ఉండండి. మిమ్మల్ని మీరు దూషించుకోవద్దండి, మిమ్మల్ని మీరు నిందించుకోవద్దండి. సో మిమ్మల్ని మీరు తిట్టుకోకండి, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి. మీరు ఎప్పుడైతే మీతో ప్రేమగా ఉంటారో ఇతరులతో కూడా మీరు అదే ప్రేమగా ఉండగలుగుతారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ప్లీజ్ మీకు కానీ వీడియో నచ్చినంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ మనం చూద్దాం పాయిల్ 2 వాళ్ళకి ఏం చెప్తున్నారో, గైడెన్స్ ఏమొస్తుందో. మనం ఫస్ట్ ఆరికల్ కార్డ్స్తోనే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీరు కానీ ఇంట్రడక్షన్ చూడకుండా డైరెక్ట్గా మీ పైల్లోకి వచ్చినంటే ప్లీజ్ ఈరోజు ఇంట్రో కంపల్సరీ చూడాలి. మీరు ఇంట్రడక్షన్ చూస్తే మీకు రీడింగ్ ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది.
మీరు ఇంకా రీడింగ్ ఇంట్రెస్టింగ్గా మీరు చూడగలుగుతారనమాట. ప్లీజ్ ఇంట్రో వెళ్ళి చూసేసి రండి, చూసేసి వచ్చి మీ పైల్ కార్డ్ రీడింగ్ని చూడండి. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఏం గైడెన్స్ వస్తుందో మనం చూద్దాం ఇప్పుడు. సబ్మర్జ్, ఐస్బర్గ్, సినర్జీ, గ్రీన్ మ్యాన్, కమ్యూనియన్, ఈగల్, రెయిన్, ప్యూరిఫికేషన్, బ్యూటిఫుల్. ఇక్కడ పైల్ నెంబర్ 2 వాళ్ళకి సో యు ఎవోక్ యువర్ ఎనర్జీస్. మీ లోపల చాలా ఇంటెన్స్ ఎనర్జీస్ ఉన్నాయంట. మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్. కాకపోతే మీరు ఏంటంటే ఎందుకులే అనో లేకపోతే బద్దకించో మీరు చేయట్లేదు చేయాల్సినటివి. సబ్మర్జ్డ్ ఏదైతే మీ లోపల ఉందో దాన్ని బయటకు తీయండి. లోపల పెట్టుకొని ఏం చేయాలనుకుంటున్నారు? లోపల పెట్టుకుని దానివల్ల ఏం ఉపయోగం? అది బయటికి వస్తేనే కదా 10 మందికి తెలుస్తుంది. సో ఐస్బర్గ్ అనేది ఎంత స్ట్రాంగ్ కదా, అది మనకి బయటకు కనిపించేది కాదు, లోపల కూడా అదేంటంటే అది హిట్స్ హ్యూజ్ ఇది ఉంటుందన్నమాట. సో పడవలు తెలియకుండా చిన్నదే పైకి చిన్నగా కనిపిస్తుంది కదా అని చెప్పి దాన్ని ఇట్లా తప్పించుకొని వెళ్ళొచ్చు అనుకొని అట్లా పోయినాయి అనుకో, లోపల అది కొంచెం వైడ్గా ఉన్నప్పుడు ఆ షిప్ బోటో వెళ్ళి దాన్ని హిట్ చేసుకున్నప్పుడు ఇది ఇట్లా ఫ్లిప్ అయిపోయి నీళ్ళల్లో పడిపోవడానికి విరిగిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అది అంత బలమైంది. సో మీరు అలాంటి బలమైన వ్యక్తి. మిమ్మల్ని ఢీకొనడానికి ఎవరన్నా భయపడాలి, కానీ మీరెందుకు భయపడుతున్నారు? మీరు దేనికి భయపడుతున్నారు? మీ లోపల ఉన్నదాన్ని తీయండి. సో లోపల ఉన్నదాన్ని బయటికి ఎలా తీయాలనుకుంటున్నారు? మీరు ఏ విధంగా తీయాలనుకుంటున్నారు? ఇక్కడ సినర్జీ వచ్చింది. సినర్జీ అంటే ఏంటంటే కోఆపరేషన్. ఇప్పుడు మనము ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి పనిచేసినారనుకోండి, ఈ ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు వాట్ ఎవర్ యూర్ వర్కింగ్ ఆర్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, ఈ ఇద్దరు కలిసి ఏదైతే ఫలితాన్ని పొందుతారో అది ఒకరిగా చేసినప్పుడు ఆ ఫలితం రాదు. సో బెటర్ గ్రోత్ కానీ బెటర్ ఎఫెక్ట్ కానీ గ్రేటర్ రిజల్ట్ కానీ మీకు రావాలంటే ఇద్దరు కలిసి పనిచేయాలంట. సో ఇక్కడ ఆ ఇద్దరు ఎవరు? ఈ ఇద్దరు ఏంటంటే, ఒకటి మనము ఇంకొక వ్యక్తి అవ్వచ్చు, మీరు ఇంకొక వ్యక్తి కావచ్చు. అంటే మీరు పార్ట్నర్షిప్ ఏదైనా చేసినా మీకు మంచిది. లేదు అంటే ఇక్కడ మీరు యూనివర్స్తో కలిసి పనిచేయండి. ఆ లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ని దాంతో మీరు ఒకటి అవ్వాలి. సో ఇక్కడ సినర్జీ మనకు అదే చెప్తోంది. ఇక్కడ మీ లోపల ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఆ స్ట్రాంగ్ ఫోర్స్ మీ లోపల ఉందో అది బయటికి రావాలి. ఇట్స్ ద టైమ్ నవ్. ఇప్పుడు చూపించకపోతే ఇంకెప్పుడు చూపిస్తారు దాన్ని? ఇప్పుడు బయటికి తీయకపోతే ఇంకెప్పుడు బయటికి తీస్తారు? మీ లోపల ఏదో టాలెంట్ ఉంది, మీ లోపల ఏదో పవర్ ఉంది, దాన్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు యూజ్ చేయట్లేదు. మీరు యూజ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. మీ లోపల ఉన్న ఈ పవర్ని మీరు కనుగొనాలన్నా కానీ మీరు మెడిటేషన్ చేస్తే మీకు చాలా చాలా మంచిది. లేకపోతే జర్నలింగ్ చేయండి, రాయడం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు రాయడం మొదలు పెడతారో మీ థాట్స్ ఏ విధంగా వస్తున్నాయి, మీరు ఏ విధంగా దాన్ని వ్యక్తపరుస్తున్నారు, లేకపోతే మీరు దేన్ని రాసేటప్పుడు మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాము, దేని గురించి ఎక్కువ మెన్షన్ చేస్తున్నామో బట్టి కూడా మనకు అర్థమవుతుంది అసలు మనం దేన్ని ఆలోచిస్తున్నాము, ఏది మనల్ని స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏది మన లోపల నుంచి ఎఫర్ట్లెస్గా బయటకు వస్తుంది, ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. సో జర్నలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత కృతజ్ఞులై ఉంటారో మీరు అంతకంత మీరు తెచ్చుకోగలుగుతారనమాట. సో ఇక్కడ మనకి కమ్యూనియన్ అన్నారు కదా. కమ్యూనియన్ అంటే ఏంటంటే ఇక్కడ ఈగల్ చూపిస్తున్నారు. సో ఈగల్ చాలా చాలా స్ట్రాంగ్. ఈగల్ చూపు ఎంత షార్ప్ ఉంటుంది, అది ఎంత పైన నుంచి అయినా కానీ కింద ఉన్న చిన్న కోడిపిల్లని పట్టుకోగలుగుతుంది అనమాట. దాని గ్రిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, దాని చూపు ఎంత షార్ప్గా ఉంటుంది, అది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. సో మనకి ఈ ఆలోచనలు మరియు అనుభవాలని ఏవైతే ఉంటాయో వాటిని మీరు మార్చుకోవాలి. మీరు ఆలోచిస్తున్న విధానాన్ని మార్చుకోవాలి. మీరు ఏవైతే అనుభవాలను గణించినారో, ఏవైతే అనుభవాలు ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేశారో అలాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ జరగాల్సిన అవసరం లేదు.
సో ఎప్పుడైతే మీరు ఈ థింకింగ్ మార్చుకోగలుగుతారో, ఒకే ఒకే రకపు విశ్వాసం, దీన్ని ఒక దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేసి దాన్నే పూర్తిగా నమ్ముతారో, అప్పుడు మీరు మీ కళని సాకారం చేసుకోగలుగుతారనమాట. సో ఇక్కడ రాకపోకలు అనేటివి జరగాలి, ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది జరగాలి. అందుకనే ఇక్కడ పార్ట్నర్షిప్ ఉంది. సో మీరు బ్లాక్ చేసేస్తున్నారు. మీరు యూనివర్స్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ని కావచ్చు, లేకపోతే ఇంకొకరి నుంచి మీరు స్వీకరించాల్సింది, లేదు మీ నుంచి ఇంకొకరికి వెళ్ళాల్సిన దాన్ని మీరు బ్లాక్ చేసేస్తున్నారు. ఇక్కడ సబ్మర్జ్. అందుకనే మీరేంటంటే అన్చేస్తున్నారు, ఆ ఫ్లోని, నేచురల్ ఫ్లోని కట్ చేసేస్తున్నారు. ఇది జరగాలి. ఇది జరిగినప్పుడే మీరు ఇంకా బెటర్గా మీరు రిజల్ట్స్ని పొందగలుగుతారనమాట. సో ఈ 7 రోజులు, ఈ పవర్ఫుల్ 7 days మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ లోపల ఏదైతే ఉందో ఆ స్ట్రాంగ్ ఇంటెన్స్ ఫోర్సెస్, సంథింగ్ దట్ యు ఆర్ హైడింగ్ ఫ్రమ్ ద వరల్డ్, దట్ యు ఆర్ హైడింగ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, మీరు కూడా దాన్ని అడ్రస్ చేయట్లేదు, మీరు కూడా దాన్ని పూర్తిగా నమ్మట్లేదు. దాన్ని బయటికి తీయండి. తీయాల్సిన టైం వచ్చింది. యూ హ్యావ్ టు బీ ఇన్ సింక్ విత్ ద యూనివర్స్. యూ హ్యావ్ టు బీ ఇన్ సింక్ విత్ యువర్ హయ్యర్ being or higher forces or higher self, or with the spirits, souls, ancestors, guides, whoever is around you, whatever is happening between you. మీ మనసుతో మీకేం స్ట్రగుల్ ఉంది, మీ ఆలోచనలతో మీకేం స్ట్రగుల్ ఉంది, మీ బ్రెయిన్ మిమ్మల్ని ఎలా చెప్తోంది, మీ బ్రెయిన్ మాటల్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎవరి మాటల్ని ఎక్కువ మనసుకు తీసుకొని మీరు ఇంతిదిగా మీతో మీరు ఒక పోరాటాన్ని నడుపుతున్నారు. మీలోంచి ఆ పోరాటం మీతో మీరు పోరాడి నాకు తెలిసి అలసిపోయినారు. మీరు ఇతరులతో పోరాడకుండా నేను అలసిపోయినాను అనుకుంటున్నారు, కానీ మీరు ఇతరులతో మీ పోరాటాన్ని రైట్ వేలో కొనసాగించట్లేదు. ఇక్కడ కమ్యూనియన్ ఎందుకు వచ్చింది? మీరు ఒకే రకపు విశ్వాసం కలిగి ఉండి మీరు ఏం చేస్తున్నారంటే, మీ పర్సెప్షన్, మీరు ఆలోచించే విధానము ఇక్కడ మారట్లేదు. ఒకే విధంగా ఆలోచించి దాంట్లోనే, ఆ పాత దీంట్లోనే ఉండిపోతున్నారనమాట. ఇక్కడ మీరు ఆలోచిస్తున్న విధానము, మీ అనుభూతులు రెండింటినీ మార్చుకోవాల్సిన సమయం వస్తుంది ఇప్పుడు. ఇక్కడ రాకపోకలు అనేది జరగాలి, ఇక్కడ ఆ ఎక్స్చేంజ్ అనేది జరగాలి. సో మీకు యూనివర్స్కి, లేదు మీకు ఇతరులకి ఈ రాకపోకలు అనేటివి జరగాలి. ఈ రాకపోకలు ఎప్పుడైతే జరుగుతున్నాయో, వర్షం, ప్యూరిఫికేషన్, వర్షం కొత్త నీరుని తీసుకొని వస్తుంది. సో ఆ తులకరి జల్లులతో మనం ఏంటంటే పంటలు నాటడం మొదలు పెడతాం, విత్తనాలు వేస్తామన్నమాట. సో నాంది, అక్కడి నుంచి బిగినింగ్స్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, ప్యూరిఫికేషన్ ఉంది. సో యు ఆర్ గోయింగ్ టు ఎవోక్ యువర్ ఎనర్జీస్. ఇక్కడ అవి జరగాలి. మీ ఎనర్జీస్ సంపూర్ణంగా బయటికైతే రావాలన్నమాట. సో నాకు తెలిసి ఇక్కడ మీ యాన్సిస్టర్స్, మీ పూర్వీకులు ఏదైతే ఫాలో అయినారో, మీరు ఆ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ని మీరు ఇక్కడ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఆ బ్లాకేజెస్, ఇక్కడ బ్లడ్ లైన్ హీలింగ్ అనేది జరగాలి. ఇక్కడ ఫ్యామిలీలోనే కొన్ని వస్తుంటాయి, అది తరతరాలుగా అవి అలానే వస్తుంటాయి, ఇవి మారట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్లడ్ లైన్ హీలింగ్ అనేది జరగాలి. ఇక్కడ మనకి మామూలుగానే చూడండి, కొన్ని వంశాల్లో, మన వంశంలోనే అసలు ఆడపిల్లలు లేరు, అందరూ మగపిల్లలే పుడుతున్నారు అంటారు. సో ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది, ఎక్కడో ఎవరికో అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజో ఏదో, మొత్తానికి దానివల్ల ఏంటంటే ఆ వంశంలో ఉండే వాళ్ళందరూ మగపిల్లలే అని అంటారు. అది ఎవరో ఒకరు పాత్ బ్రేకర్ వస్తారు, ఎవరి వల్లనో ఇది బ్రేక్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆడబిడ్డలు అనేవాళ్ళు అక్కడ పుడతారు. సో ఒక ఆడబిడ్డ లేని ఇల్లు అసలు అది ఇల్లు కాదు. ఒక ఆడపిల్ల ఉన్నప్పుడే ఆ ఇంటికి అందం అంటారు. సరే, అట్లయితే నాకు కూడా ఒకటే కొడుకు, కాకపోతే అదే చెప్తున్నాను కదా. కానీ ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి, ఆడపిల్ల ఉంటేనే ఇంటికి కళ. మళ్ళీ మా నాన్నకి మేమిద్దరం కూతుర్లం. సో లక్ష్మీదేవి, ఆ లక్ష్మీ కళ మన ఇంట్లో ఉండాలంటే అది ఉండాలి. కీపింగ్ దిస్ అపార్ట్, ఆ బ్లడ్ లైన్ హీలింగ్, ఆ ఫ్యామిలీలో మనకి ఏవైతే, కొంతమందికి నాగదోషం ఉంటుంది, కొంతమందికి పూర్వీకులు చేసిన ఏదో తప్పు వల్ల నెక్స్ట్ జనరేషన్స్లో పిల్లలకి పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం, అర్ధాయుష్ ఉండడం, ఇలాంటివి కూడా కొన్ని చూస్తామన్నమాట మనం. సో ఇవన్నీ బ్రేక్ అవ్వాలి, ఇక్కడ ప్యూరిఫికేషన్ జరగాలి. ఇది మీతోనే జరుగుతుంది.
సో మీరు మీరు ఏ స్పిరిచువల్ పాత్ని ఎంచుకోవాలనుకుంటున్నారు? మీరు ప్రేయర్ చేస్తారా? మీరు మెడిటేషన్ చేస్తారా? మీరు మీ యాన్సిస్టర్స్ ఏవైతే ట్రెడిషన్స్ని ప్రాక్టీసెస్ని ఫాలో అయినారో దాన్ని చేయాలనుకుంటున్నారా? మీరు దేన్ని చేయాలనుకుంటున్నారు? చాంటింగ్ చేయాలనుకుంటున్నారా? జర్నలింగ్ చేయాలనుకుంటున్నారా? మీరు ఏదో ఒకటి మీ మనసుకి ఏది అనిపిస్తుందో, నేను ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను కదా, మీ మనసుకి ఒక దగ్గర మీరు నిలిచిపోయి ఉంటారనమాట. సో ఇన్ని ఆప్షన్స్ కూడా అవసరం లేదు, నాకు అదే కరెక్ట్ అని మీ మనసు మీకు ఒకటి చెప్తా ఉంటుంది కదా, మీ ఇంట్యూషన్ మీకు ఒకటి చెప్తా ఉంటుంది కదా. సో మీ సెన్సెస్ ఏం కోరుకుంటుంది, మీకు ఏది చేయాలనిపిస్తుంది? మీరు ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకుంటారా? విజువలైజ్ చేస్తారా? చూస్తూ చూస్తూ నేను ఇది కావాలి, నాకు ఇట్లా కావాలి అని చెప్పి అలా కోరుకుంటారా? లేకపోతే మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకుంటున్నారో, లైక్ అంటే ఈ మంచి నాకు జరగాలి అని చెప్పి మీరు ఇమాజినేటివ్ పవర్ మీరు ఆ విధంగా విజువలైజ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే చాంటింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది అనుకొని రిపీట్ చేసి అఫర్మేషన్స్ రూపంలో రిపీట్ చేసి పొందాలనుకుంటున్నారా? సో మీరు ఏదో ఒకటి నిర్ణయించుకోండి. ఇక్కడైతే మటుకు ఆ టైం వచ్చింది. యూ హ్యావ్ టు ఎవోక్ యువర్ సెన్సెస్. ఇట్స్ హై టైమ్. ఈ 7 days మిమ్మల్ని మీరు ఎంత ఇదిగా మీరు చూసుకోగలుగుతారో, మిమ్మల్ని మీరు ఎంత స్ట్రాంగ్గా చూసుకోగలుగుతారో, మీరు ఎంత స్ట్రాంగ్గా కోరుకుంటారో, మీరు ఎంత స్ట్రాంగ్గా మీ ఎనర్జీస్ దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తారో అంత మంచి రిజల్ట్ మీరు పొందగలుగుతారో, అంత పవర్ఫుల్గా మీరు తయారవ్వగలుగుతారు. ఇక్కడ ప్యూరిఫికేషన్, ఇక్కడ శుద్ధి చెందాలి, ఇక్కడ శుద్ధి అవ్వాలి. దేంట్లో శుద్ధి చెందాలి? మీరు మీ థాట్స్లోనా, లేకపోతే ఈ బ్లడ్ లైన్ హీలింగ్ ఏదైతే చెప్పినానో దీంట్లోనా, మీ నేచర్లోనా? కొంతమంది షై పీపుల్ ఉంటారు, వాళ్ళు తొందరగా ఇతరులతో కలవలేరు, తొందరగా ఇతరులతో ఏది పంచుకోలేరు, తొందరగా ఏది చెప్పలేరు. సో ఇది చెప్పకపోవడం కూడా ఒక్కొక్కసారి తప్పే. ఎందుకు అంటే మనం వ్యక్తపరచకపోతే ఇతరులకు ఎలా తెలుస్తుంది? మనం మనసులో పెట్టుకొని వాళ్ళు అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? సో ఇవన్నీ ఏంటంటే మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఈ లోపాలన్నింటినీ మనం సరిదిద్దుకునే మంచి టైం వచ్చింది. కాబట్టి ఈ టైంని బెటర్గా యూటిలైజ్ చేసుకొని మీరు ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వండి. సో ఎనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్, అది రిలేటెడ్ టు యువర్ హెల్త్ కావచ్చు, ఓవరాల్ వెల్బీయింగ్ కావచ్చు, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కావచ్చు, నవ్ ఈస్ ద టైమ్ టు చేంజ్. సో ఆ మార్పు అనేది ఖచ్చితంగా మనకి రావాలి. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. ఎనర్జీ బ్యాలెన్స్, అలైన్మెంట్లోకి రావాలి ఖచ్చితంగా. 7 చక్ర మెడిటేషన్ చేయండి, ఆల్ చక్ర మెడిటేషన్. భయాలు పోవాలంటే మనకి రూట్ చక్ర, తర్వాత సాక్రల్ చక్ర. మనం ఒక మంచి ఇన్ సింక్ విత్ ది నేచర్ కానీ యూనివర్స్ కానీ రావాలంటే, సో మనం జాయ్ఫుల్గా హ్యాపీగా లైవ్లీగా ఉండాలంటే మన సోలార్ ప్లెక్సస్ చక్ర మనకి స్ట్రాంగ్గా ఉండాలి. ఎమోషనల్గా మనం ఒక బ్యాలెన్స్లోకి రావాలంటే మన హార్ట్ చక్ర ఒక బ్యాలెన్స్లోకి రావాలి. మనం స్ట్రాంగ్గా మనం వ్యక్తపరచాలి, మనం మంచిగా కమ్యూనికేట్ చేయాలనుకుంటే మన థ్రోట్ చక్ర మంచిగా ఉండాలి. ఇంట్యూషన్ స్ట్రాంగ్ కావాలంటే 3rd చక్ర స్ట్రాంగ్గా ఉండాలి. మన హయ్యర్ సెల్ఫ్తో సంథింగ్ ఆ ఫ్లేమ్లోంచి పైకి వెళ్ళినట్లు అనిపించింది నాకు, నేను రికార్డింగ్ చూసినప్పుడు చూస్తా. సో మనం యూనివర్స్తో మంచిగా కనెక్ట్ అవ్వాలంటే మన క్రౌన్ చక్ర అనేది యాక్టివేట్ అవ్వాలి. సో ఇవన్నీ ఒక మంచి బ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు మనకి మంచి థాట్స్ రావాలి, మనకి మంచి విజన్ ఉండాలి, మనకి మంచి వాక్ శక్తి రావాలి, మనం ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి, మనం దేన్నైతే పొందాలనుకుంటున్నామో దానిపైన మనకు ఒక క్లారిటీ రావాలి, మనము ఒక స్టెబిలిటీలోకి రావాలి, భయాలను వీడాలి. సో ఈ చక్రాలన్నీ ఒక అలైన్మెంట్లోకి రావాలి, ఎనర్జీ బ్యాలెన్స్ అనేది జరగాలి, ఎనర్జీ ప్యూరిఫికేషన్ అనేది జరగాలి. సాల్ట్ వాటర్ బాత్ తీసుకుంటారా, లేకపోతే మనము ఈ ధూపం వేసుకోవడం కానీ, ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించేసేదానికి ధూపం వేసుకుంటారా, శంకు ఊదుతారా, గంట కొడతారా, సింగింగ్ బౌల్ యూస్ చేస్తారా, పాలశాంతో యూస్ చేస్తారా, సేజ్ యూస్ చేస్తారా, ఏదో ఒకటి. ఎనర్జీస్ అనేది ప్యూరిఫైడ్గా ఉండాలి, ఎనర్జీస్ ఒక బ్యాలెన్స్లోకి రావాలి. గ్రీన్ తారా మంత్ర వింటారా, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఎనర్జీ బ్యాలెన్స్లోకి అయితే మరి రావాలి. నేను చాలా ఆప్షన్స్ ఇచ్చినాను, మీరు చూస్ చేసుకోండి. రిఫ్లెక్షన్, పైల్ నెంబర్ 1 చూసిన వాళ్ళు కొంతమంది పైల్ నెంబర్ 2 కూడా చూస్తానంటారు. ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్. ప్లీజ్ సింపుల్ అఫర్మేషన్, సింపుల్ మేనిఫెస్టేషన్. ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్. మీలోనే మ్యాజిక్ ఉంది. యువర్ మ్యాజికల్ బీయింగ్స్, బిలీవ్ ఇన్ ఇట్, ట్రస్ట్ ఇన్ ఇట్. మెడిటేషన్, ఫుల్ మూడ్ మెడిటేషన్, లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్ చాలా చాలా మంచిది మీకు.
మీ లోపల లోతుగా పాతుకుపోయింది. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కూడా జరగాలి ఇక్కడ. చిన్నగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు మిమ్మల్ని ఇప్పటికి కూడా వదలట్లేదు. అది మీలో చాలా లోతుగా పాతుకుపోయింది. ఆ లోతుగా పాతుకుపోయింది వేర్లతో సహా పీకేయాలన్నమాట మీరు. సో వేర్లతో సహా వచ్చేయాలి. మీరు ఆ పైన తుంచేసి ఆ పోయింది అనుకుంటే ఇంకా ఆ వేర్లు అలానే భూమిలో ఉన్నాయి. సో మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ అవి చిగురిస్తున్నాయి. మళ్ళీ ఏదో జరిగినప్పుడు మళ్ళీ అన్నీ గుర్తుకొస్తున్నాయి, అన్నీ బయటకు వస్తున్నాయి. పూర్తిగా పోలేదు అది. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరగాలి ఇక్కడ. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరగాలి అంటే హోపోనోపోనో టెక్నిక్, నేను చాలా వీడియోస్లో చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. హోపోనోపోనో టెక్నిక్ ఒక మంచి పద్ధతి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరగాలంటే. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరగాలన్నా కానీ లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చాలా మంచిది. ఫుల్ మూన్ డే రోజు మనం లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేయగలుగుతాం. సో ఆ లెటింగ్ గో అనేది ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఏంటంటే మీరు మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాన్ని మనం వదిలేయచ్చు, మర్చిపోవచ్చు దాని నుంచి. అది ఎందుకంటే అది మనకి పైకి రావట్లేదు, మనకి పని చేయట్లేదు, మనల్ని ఇంకా అది కిందకి లాగుతుంది తప్పితే మనల్ని మన ఫుల్ పొటెన్షియల్లోకి మనల్ని తీసుకొని రావట్లేదు. ఇక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ జరగాలి. ఈ ఎనర్జీ బ్యాలెన్స్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? ఒకటి మన ఆలోచనల వల్ల, మన హెల్త్ డిస్టర్బ్ అయిన దానివల్ల, లేదు మనకి జరిగిన సంఘటనల వల్ల, మనం ఆలోచించే విధానము, ఈ ఈ ఈ సిచ్యువేషన్స్ జరిగిన దానివల్ల, దాని ఇన్ఫ్లుయెన్స్ మన పైన పడిన దానివల్ల మనం ఆ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతున్నాము. లేకపోతే రిలేషన్షిప్స్, సో మంచి రిలేషన్షిప్స్ లేని దానివల్ల కూడా ఎనర్జీ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుందన్నమాట. సో యూ హ్యావ్ టు ఆ రిఫ్లెక్షన్ అనేది రావాలి మనకి. ఏది కరెక్ట్ కాదు, ఏది మంచి కాదు, మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన థాట్, మనం ఇలా ఆలోచిస్తున్న దానివల్ల దీని అవుట్కమ్ ఎట్లా వస్తుంది, ఇది ఏ విధంగా మనకు సహాయపడుతుంది, ఏ విధంగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది, సో మనకు కరెక్ట్ ఏంటి, మనకు కరెక్ట్ కాంది ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఆ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ అవసరం. యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్. మీలో మంచి ఏంది, మీలో చెడేంది, మీరు దేన్ని ఇంకొంచెం పెంపొందించుకోవాలనుకుంటున్నారు, మీరు దేన్ని వదిలేయాలనుకుంటున్నారు, వదిలించుకోవాలనుకుంటున్నారు, మీరు దాన్ని యూ హ్యావ్ టు. ఇది ఎప్పుడు వస్తుందంటే జర్నలింగ్ చేసినప్పుడే వస్తుంది. ఇక్కడ జర్నలింగ్ మీరు రాయాలి, మీరు వాటిని తీసేయాలి. సోర్స్, యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద సోర్స్. సో ఇక్కడ సోర్స్ ఎవరు? సోర్స్ మీరు నమ్ముతున్న దేవుడు, దేవత, యూనివర్స్. కొంతమంది ఏథిస్టులు ఉంటారు, దేవుడు లేడు, దయ్యం లేదు, ఏం లేదు అంటారు. సో అలాంటి వాళ్ళు యూనివర్స్, మీరైతే ఎలిమెంట్స్ని నమ్ముతారు కదా. మనల్ని బతికి మనం ఉన్నాము అంటే మనము గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, పంటలు లేకపోతే మనం ఫుడ్ లేకపోతే మనం బతకలేము. సో మీరు ఏ సోర్స్తో కనెక్ట్ అవుతున్నారు, ఎవరితో కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు దానికి తగిన ప్రాక్టీసెస్ ఏమన్నా చేయండి. ఇప్పుడు మీకు ఎర్త్తో మీరు చాలా కనెక్టెడ్గా ఉన్నారు, లేకపోతే మీ జోడియాక్ సైన్స్ కావచ్చు, లేకపోతే మీ సన్ సైన్ కానీ మూన్ సైన్ కానీ ఏదైనా కానీ ఎర్త్ ఎలిమెంట్తో వచ్చిన సైన్స్ అనుకోండి. లైక్ ఆ రాసుల వాళ్ళు ఏంటంటే ఎర్త్తో, అంటే మనము ఎర్త్ ఏం చేయొచ్చు, చెట్లను తీసుకొని వచ్చి చెట్లను పెంచుకోవడం కానీ, చెట్లను నాటడం కానీ, చెట్లకు నీళ్లు పోయడం కానీ, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. చెప్పులు వేసుకోకుండా మట్టిలో నడచడం కానీ, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చాలా మంచిగా పనిచేస్తాయి. మీరు ఒకవేళ ఫైర్ సైన్స్కి అగ్నితత్వ రాశుల వాళ్ళు అయినంటే, సో ఫైర్తో మనం ఏం మేనిఫెస్ట్ చేయొచ్చు. ఫైర్ అంటే మనకి ఫస్ట్ అసలుకి సూర్యుడు కాంతి, ఆయనే వెలిగే అగ్ని గుండం లాంటి వాడు కదా. సో ఫైర్ ఎనర్జీ ఆయనలో ఉంటుంది. సో సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, లేకపోతే సూర్యుడికి వాటర్ ఇవ్వడం కానీ, లేకపోతే మనకి ఇప్పుడు ఇట్లా క్యాండిల్ వెలిగించి మనము మెడిటేషన్ అంటారు కదా, అంటే ఆ వెలుగుని మీ ఐ లెవెల్లో క్యాండిల్ పెట్టుకొని, క్యాండిల్ కన్నా మనం నేతితో దీపం వెలిగించుకొని పెట్టుకొని దాన్ని తీక్షణంగా దాన్ని చూస్తూ ఉండడం అనమాట, కళ్ళు ఆర్పకుండా. కొంతసేపు తర్వాత కళ్ళల్లోంచి ఇట్లంతా నీళ్ళన్నీ వచ్చేస్తాయి. సో లోపల ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు, బ్లాకేజెస్ కావచ్చు, ఆ విధంగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అట్లా క్యాండిల్ మెడిటేషన్ అంటే దీపంతో మెడిటేషన్ చేయడం కానీ, ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయొచ్చు. గాలి అంటే ఇప్పుడు మనము పంచభూతాల్లో మళ్ళీ మనకి గాలి ఒకటి. సో ఎయిర్ రిలేటెడ్ సైన్స్ అయితే మీరు గాలితో మనం ఏంటి ఉచ్ఛ్వాస నిశ్వాస, మనం ప్రాణాయామ, సింపుల్ అలోమ్ విలోమ్ ఇవి చేయండి, ప్రాణాయామ చేయండి, మంచిది.
అండ్ వాటర్ రిలేటెడ్ అయితే వాటర్ మేనిఫెస్టేషన్స్ చేయండి. సో వాటర్ మేనిఫెస్టేషన్స్లో ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని కింద మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను రాసి ఒక పేపర్లో పెట్టండి. ఆ పేపర్ పైన ఈ నీళ్లు రోజు పడుకునే ముందు రాత్రి మీ కోరిక చెప్పుకొని ఇది తీరిపోయింది అనుకొని ఆ గ్లాస్ నీళ్లు దానిపైన పెట్టి నిద్రపోండి. తెల్లారితో నిద్రలేస్తేనే ఫస్ట్ ఆ గ్లాస్ నీళ్ళు తాగేసేయండి. ఇట్లా 21 రోజు అదే కోరిక ఆ పేపర్ ఏదైతే ఉందో ఈ వాటర్తో మేనిఫెస్టేషన్స్ తొందరగా తీరుతాయి అన్నమాట. సో ఆ విధంగా మీరు సోర్స్తో కనెక్ట్ అవ్వండి. దేవుడు, యూనివర్స్, మీ యాన్సిస్టర్స్, మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు మీతో లేరు, వాళ్ళు స్టార్స్ అయిపోయినారు, అలాంటి వాళ్ళతో కానీ ఏంజల్స్తో కానీ. ఏంజల్ నెంబర్స్ ఏం చెప్తున్నాయి, ఏంజల్ ఫెదర్స్ కనిపిస్తోంది, ఏంజల్ ఫెదర్ ఏం చెప్తోంది. సో కొంచెం రీసెర్చ్ చేయండి. ప్రతి ఒక్కరు మనం సొంతంగా తెలుసుకున్న దానివల్ల, సొంతంగా రీసెర్చ్ చేసిన దానివల్ల మనం ఇంకా 10 పాయింట్లు ఎక్కువ తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నన్ను అడిగినారు అనుకోండి, అక్క ఈ ఏంజల్ నెంబర్కి మీనింగ్ ఏంది అని అడుగుతారు కొంతమంది మెసేజెస్లో. నేను ఏదైనా ఒక్క మీనింగ్ చెప్పగలుగుతాను అనమాట. దానికి ఏదైతే మెయిన్ అర్థం ఉంటుందో అదొక్కటి చెప్తా. అదే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఎన్ని అర్థాలు తెలుస్తాయి అవి కదా. మన జ్ఞానాన్ని మనం ఆ విధంగానే పెంచుకుంటామన్నమాట. మనం రీసెర్చ్ చేయాలి. సో ఇక్కడ మీరు రీసెర్చ్ చేయాలి. ఏంజల్ అసిస్టెన్స్, మీకు ఆ ఏంజల్ అసిస్టెన్స్ ఉంది. సో మీకు ఆ ఏంజల్ అసిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు తొందరగా ప్యూరిఫై అవ్వగలుగుతారనమాట. మీరు మిమ్మల్ని ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే, ఇక్కడ మీ టాస్క్ నెక్స్ట్ 7 డేస్కి ఏం లేదు, మిమ్మల్ని మీరు ఎంత బాగా తెలుసుకుంటే, మీ గురించి మీకు ఎంత మంచి అవగాహన ఉంటే మీరు అంత మంచిగా ఎదగగలుగుతారనమాట. మీరు అంత పవర్ఫుల్గా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మీరే మెజిషియన్, మీలోనే మ్యాజిక్ ఉంది, మీలోనే అంతులేని శక్తి ఉంది, మీలో ఇతరులను ఆకర్షించే శక్తి కూడా ఉంది. మీరు ఇతరులతో కలిసి పనిచేసినారంటే మీరు ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ని మీరు సృష్టించగలుగుతారు. దానికి కొంచెం కోఆపరేషన్ అవసరం. నీ పని నువ్వు చేసుకుని, ఆ పని నేను చేసుకుంటే నీతో నేను చేసేది, నేను చేస్తా అంటే నీకు కూడా పేరు వచ్చేస్తుంది, నా పేరంతా నాకే కావాలి. స్వార్థం వద్దు ఇక్కడ. ఆ కోఆపరేషన్ కావాలి. కలిసి ఉంటే కలదు సుఖం. ఆ కమ్యూనియన్, మనం ఆలోచించే విధానం ఏంటి, ఈ ఆలోచన విధానంతో మనం ఎలాంటి అనుభవాలని ఘటిస్తున్నాము. సో మన ఆలోచనలు ఏ విధంగా మార్చుకోవాలి, మన అనుభూతులు ఏ విధంగా మారుతాయి, ఎలాంటి అనుభూతుల్ని మనం లైఫ్లోకి ఆహ్వానించాలనుకుంటున్నాం, సో ఎలాంటి రాకపోకలు ఉండాలి. సో అవన్నీ మీరు గమనించండి. ప్యూరిఫికేషన్ అనేది ఇక్కడ జరగాలి. లోపల ఏవైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో, లోపల ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, లోపల ఏవైతే అవసరం లేని వాటిలన్నిటినీ పెంచేసుకున్నారో లోపల, అవన్నీ వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ ఎనర్జీ బ్యాలెన్స్, ఇక్కడ మొత్తం చూడండి మీ సెల్ఫ్ పైన వస్తుంది. ఇక్కడ సెల్ఫ్ లవ్, మీ సోల్ని మీరు రీఛార్జ్ చేసుకుంటున్నారు ఈ వారం రోజులు. సో ఎనర్జీ బ్యాలెన్స్లోకి రావాలి. మీరు రిఫ్లెక్షన్, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎలా ఉన్నారు, ఏది మీకు ఎలా హెల్ప్ చేస్తుంది, ఇదంతా ఆ రిఫ్లెక్షన్ ఎప్పుడైతే అది తెలుస్తుందో, ఎప్పుడైతే మీరు రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే మీకు ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది మీరు తెలుసుకోగలుగుతున్నారో, యూఆర్ కనెక్టింగ్ విత్ ద సోర్స్. సో మీరు దేన్నైతే నమ్ముతున్నారో యూఆర్ కనెక్టింగ్ విత్ ద సోర్స్. ఎప్పుడైతే మనం ఆ సోర్స్తో కనెక్ట్ అవుతున్నామో వెంటనే మనకి ఇక్కడ ఏంజల్ అసిస్టెన్స్ వస్తుంది. ఆ సోర్స్ పంపిస్తుంది. ఎస్, మనము వస్తున్నప్పుడే భూమిపైకి మనకు ఒక టీమ్ ఆఫ్ ఏంజల్స్ని, మన గార్డియన్ ఏంజల్స్ని మనం తెచ్చుకుంటామంట. సో వాళ్ళు ఏంటంటే మీ చుట్టుపక్కలే ఉన్నారు, మీకు హెల్ప్ చేయాలని చూస్తున్నారు. కానీ మీరు ఇక్కడ ఏంటంటే లోపల ఏదో పెట్టేసుకొని గ్రెడ్జెస్ కావచ్చు, లిమిటింగ్ బిలీఫ్స్ కావచ్చు, నెగటివ్ థాట్స్ కావచ్చు, ఏదో మొత్తానికి ఆ బ్లాకేజెస్ అంతా క్లియర్ చేసేసుకొని మీ లోపల మీరు కుమిలిపోతా అనిసిపెట్టేసుకొని, నాకు నువ్వొద్దు, ఎవరొద్దు, అసలు మీరు ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు, నాకు అవసరానికి నాకు ఇలాంటి ఆలోచనలు అన్నీ పెట్టేసుకొని ఆ ప్యూరిఫికేషన్ అనేది జరగట్లేదు. ఎప్పుడైతే ఈ సోర్స్తో మీరు ప్యూర్గా కనెక్ట్ అవుతున్నారో, ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ఇక్కడ చూడండి డార్క్ కార్డ్ వచ్చింది. సో మనలో ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో ఆ ఫుల్ మూన్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ చేయండి ప్లీజ్. సూపర్ ఫుల్ మూన్ తెస్తున్నా, సూపర్ పవర్స్ అని చెప్పి నేను ఒక వీడియో చేసినాను. దాంట్లో లెటింగ్ గో ఎక్సర్సైజెస్ ఎట్లా చేయాలో నేను చెప్పినాను. షార్ట్స్ కూడా మొన్న ఏదో చేసినట్టున్నాను. ప్లీజ్ మీరు అది చూడండి. చూసిన దానివల్ల మీరు సోర్స్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నారో వెంటనే మీ ఏంజల్ టీమ్ మీరు ఏదైతే తెచ్చుకున్నారో వాళ్ళు మీకు
ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ మీకు హెల్ప్ చేయడానికి కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ హెల్ప్ని మీరు పొందగలుగుతారు. ఇక్కడ ఏంజల్ అసిస్టెన్స్ అనేది ఉంది. సో మనం టారో ద్వారా చూద్దాం. నేను 3 కార్డ్సే తీసుకుంటాను. సో ఒకవేళ ఎక్స్ట్రా కార్డ్స్ వచ్చినా కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఓన్లీ త్రీ కార్డ్స్ ఫ్రమ్ టారో. అండ్ క్రిస్ప్గా మన టారోలో ఏమొస్తుందో మనం ఆ అడ్వైస్ చూద్దాము. టారో మనకి ఏం చెప్పాలనుకుంటుందో మనం తెలుసుకుందాం. ఐ థింక్ ఐ గాట్ 1 కార్డ్. నైట్ ఆఫ్ వాన్స్. యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. మీరు ఏదైతే నమ్ముతున్నారో దానిపైన గట్టిగా నిలబడుకోవాలి మీరు. అండ్ ఈ నమ్ముతున్న దానిపైన గట్టిగా నిలబడుకోండి అంటే మొండి చేయండి, మూర్ఖం చేయండి అని కాదు. మనం అనుకున్నటువన్నీ మనకు ఒక్కొక్కసారి కరెక్ట్ కాకపోవచ్చు. సో మీ గైడింగ్ ఫోర్సెస్, మీ మంచి కోరుకునే వాళ్ళు మీకు ఏం చెప్తున్నారో మీరు ఒకసారి దాన్ని కూడా వినండి. మీరేమనుకుంటున్నారు, వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు, రెండింటిని వినండి. రెండింటిని అవగాహనలోకి తెచ్చుకోండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఫస్ట్ ఇక్కడ ఇంట్యూషన్ యాక్టివేట్ అవ్వాలి అంటే ఎనర్జీ బ్యాలెన్స్లోకి రావాలి, రిఫ్లెక్షన్ అనేది జరగాలి. సో ఆల్ చక్ర మెడిటేషన్ ఫస్ట్ ఇట్లాంటివి చేయండి. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలుచుకోగలుగుతారో మీరు అనుకున్న దాన్ని మీరు చేసుకోగలుగుతారు. ఇక్కడ సబ్మర్జ్ లోపల నుంచి ఆ క్లెన్జింగ్ అనేది జరగాలి, డీప్ క్లెన్జింగ్ అనేది జరగాలి. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్. సో మనకి ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే డిసప్పాయింట్మెంట్స్, డిసగ్రిమెంట్స్. అసలు మీరు ఒకరితో ఒక అగ్రిమెంట్లోకి రావడానికి కానీ, ఒకరు ఏదైనా చెప్తా అంటే దాన్ని వినడానికి కానీ మీకు ఓపిక లేకుండా పోతుంది, విసుగొచ్చేసింది. లైక్ అంటే ఏం మారట్లా. అసలు ఫస్ట్ మనం మారితే కదా మనకి సిచ్యువేషన్స్ మారడానికి. మనమే మారట్లేదు కదా మొండిగా. నేనంతా కరెక్ట్గా ఉన్నాను, నేను అనుకునేది కరెక్ట్, నేను చేస్తున్నది కరెక్ట్, నేను కరెక్ట్ అనుకుంటే ఎట్లా? మనం కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి కూడా అనిపించాలి కదా. మీరు ఇంకా రైట్ ఎనర్జీస్లోకి రాలేదు. మీరు రైట్ ఎనర్జీస్లోకి రావాలి. మీరు రైట్ ఎనర్జీస్లోకి వస్తేనే మీరు ఈ డిసగ్రిమెంట్స్, డిసప్రూవల్స్, ఈ డిసప్పాయింట్మెంట్స్ నుంచి బయటపడగలుగుతారు. సో బెటర్ ఇన్కమ్ని మీరు జనరేట్ చేయగలుగుతారు, బెటర్ కెరియర్లోకి వెళ్ళగలుగుతారు, బెటర్ జాబ్ పొందగలుగుతారు. లేదు అట్లీస్ట్ ఇప్పుడు జాబ్ లేకపోతే జాబ్ రావడానికైనా కానీ అది అవసరం. మీ లోపల మీకు ఏం ప్యాషన్ ఉంది, మీ అంబిషన్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీకు క్లారిటీ ఉందా? మనం ఏం చదువుకున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడున్నాం, మనం అనుకున్న జాబ్ రావాలంటే మనం ఏం కోర్సులు చేయాలి, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, మన నాలెడ్జ్ని మనం ఎలా పెంచుకోవాలి, మనల్ని మనం ఇంకొంచెం స్ట్రాంగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించండి. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో మనకి ఏస్ ఆఫ్ స్టాబ్స్. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఈ న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, ఎనీథింగ్ దట్ ఈస్ న్యూ మీకు దక్కాలి అంటే మటుకు మీలో ఓల్డ్ బిలీవ్స్, ఈ పాతది ఏదైతే ఉందో ఈ పాత నీరుని పంపించేయండి. అది కుళ్ళిపోయింది, అది వాసన వస్తుంది, అది పనికి రావడం లేదు. మీరు అనవసరం వాటిపైన ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తున్నారు. మీ టైంని మీరు కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడం లేదు. మీ టైం వేస్ట్ చేస్తున్నారు. మీ టైంతో పాటి మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా మీరు అవసరం లేని వాటిపైన ఎక్కువ ఖర్చులు పెట్టేస్తున్నారు. అవసరం కావాల్సినప్పుడు మటుకు డబ్బులు లేకుండా పోతుంది. సో అప్పు చేసి బతకమని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. మీరు కానీ ఆ రుణం అనేది ఏంటంటే అది ఒక పెద్ద ఇదన్నమాట. ఆ రుణం వల్లనే జబ్బులు కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ రుణం ఉండడం, రుణం తెచ్చుకోవడం కానీ, రుణపడిపోవడం కానీ ఇది కూడా ఒక బ్లాకేజ్ కింద మారుతోంది మీకు. సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. మీకు చిన్నది వచ్చినా కానీ దానికి థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్గా ఉండండి. మీకు ఆ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, న్యూ జాబ్ వస్తుంది. మెంటల్ క్లారిటీ అనేది ఇక్కడ చాలా చాలా అవసరం. ఇక్కడ మెంటల్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ మెంటల్ క్లారిటీ రావాలంటే ఇక్కడ రిఫ్లెక్షన్, మీకు ఏవైతే భయాలు, అపోహలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ వెళ్ళిపోవాలన్నమాట. యాంగ్జైటీ డిజార్డర్స్, మెంటల్ పీస్ లేకుండా డిప్రెషన్లో ఉండిపోవడము, పిచ్చి పిచ్చిగా ఏడవడము, మొండి చేయడము, అరవడము, కసురుకోవడము, చిరాకు చూపించడము, విసుక్కోవడము, ఇవన్నీ వెళ్ళిపోవాలి. మీరు ఒక మంచి బ్యాలెన్స్లోకి రావాలి, మీరు హ్యాపీ ఎనర్జీస్లోకి రావాలి. చిన్నది ఉన్నా కానీ దానికి థ్యాంక్స్ చెప్పడము,
దాన్ని అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టండి. కనెక్ట్ విత్ యువర్ సోర్స్. మీరు ఇక్కడ ఈ పైల్ చూస్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏదో ఒకటి చేయాలి. నేను ఇంట్రడక్షన్లో చెప్పినాను, ప్లీజ్ మీరు ఇంట్రడక్షన్ చూడకపోతే మళ్ళీ చూడండి, చూసేసి వచ్చి మళ్ళీ మీ పైల్ రీడింగ్ చూడండి. ప్యూరిఫికేషన్ అనేది జరగాలి, మీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోవాలి, మీరు ఆలోచిస్తున్న విధానం మారాలి, కోఆపరేషన్ అనేది ఉండాలి. నాతో ఎవరు కోఆపరేట్ చేయట్లేదు, నేను మంచిగా ఉన్నా కానీ నన్ను ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతున్నారు అనడానికి నిజంగానే మనం అంతా కరెక్ట్గా ఉంటే ఇంకొకరు అనిపోయినా కానీ అందరూ వాళ్ళనే వేలెత్తి చూపిస్తారు, దట్ ఇంత మంచిగా ఉంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి. సో మనలో మనం అన్నీ కరెక్ట్గా ఉన్నామా, మనం నిజాయితీగా ఉన్నామా, మనం చేయాల్సినటువంటి కరెక్ట్ టైంలో కరెక్ట్గా చేసేస్తున్నామా, లేజీ ఎనర్జీస్లో ఉన్నామా, పోస్ట్పోన్ చేస్తున్నామా, ప్రొక్రాస్టినేట్ చేస్తున్నామా, ఎంతసేపు ఇంకొకరి పైన వేలెత్తి చూపించేసి ఇంకొకరి పైన తోసేసి మనం సేఫ్ జోన్ని ఎత్తుక్కుంటున్నామా, విక్టిమ్స్ ఎనర్జీలో ఉంటున్నామా, సింపతి సీకర్స్ లాగా మిగిలిపోతున్నామా, లేకపోతే నిజంగానే మన పొటెన్షియల్ ఏముందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకొని మనం చేయాల్సినటువంటి కరెక్ట్ విధానంలో మనం చేస్తున్నామా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని మీరు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. సో గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి, బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోండి, ఎనర్జీ బ్యాలెన్స్లోకి రండి, సోర్స్తో కనెక్ట్ అవ్వండి. ఆ ఏంజల్ అసిస్టెన్స్ అనేటివి మీకు ఉంది, సో మీకు హెల్ప్ చేస్తుంది. అప్పుడు మీకు ఈ న్యూ బిగినింగ్స్ ఉన్నాయన్నమాట, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. టింగ్ టింగ్ అని బెల్ కొడతారు, అప్పుడు ఏంటంటే అక్కడి నుంచి ఫ్రెష్ బిగినింగ్స్ ఉన్నాయన్నమాట. పైల్ నెంబర్ 2 వాళ్ళకి. మీకు కానీ నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.